నమస్తే, నేను మీ కిషోర్. వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ. ప్రస్తుతం నాతో ఉన్నారు బీఆర్ఎస్ కో-ఫౌండర్, అదేవిధంగా ప్రముఖ రాజకీయవేత్త. ఫౌండర్ అనగానే మనకు అర్థమవుతుంది. అదేవిధంగా ఈ మధ్య కాలంలో రాజకీయ విశ్లేషణలో బాగా ఆరితేరిన వ్యక్తి ప్రకాష్ గారు ఉన్నారు. ఒకసారి ప్రకాష్ గారిని మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా వెనకడుగు వేయగలిగింది, అసలు ఎందుకు అది ఓడిపోయిన పరిస్థితి, పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచింది కాంగ్రెస్ పార్టీ, ఇక్కడికి వచ్చేసరికి పరిస్థితి ఆ రకంగా ఉంది. అట్లాగే తెలంగాణలో రాజకీయ పరిణామాలు, పక్కనున్న తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిణామాలు, వీటన్నిటి మీద ఆయనతో మాట్లాడదాం. ఆయన రాజకీయ విశ్లేషణ అంటేనే అందరూ కూడా ఏం చెప్తారు అన్న ఆసక్తితో వింటూ ఉంటారు. సో రాజకీయ విశ్లేషకుడిగా ఈ మధ్య కాలంలో చాలా ప్రాచుర్యం పొందారు ఆయన. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. ప్రకాష్ గారు నమస్తే అండి. నమస్తే కిషోర్ గారు. నేను చెప్పింది కరెక్టేగా? మీరు రాజకీయవేత్త అయినా కూడా విశ్లేషణ అనేది మీది చాలా, అంటే ఎలాబొరేట్గా మీరు చెప్పే విషయాలన్నీ కూడా చాలా జనంకి బాగా నచ్చుతున్నాయి ఈ మధ్యకాలంలో. యా అంటే నేను రాజకీయవేత్తగా మారడానికి ఒకే ఒక్క కారణం తెలంగాణ ఇష్యూ. ఎప్పుడు కూడా ఉండాలనుకోలేదు, ఎందుకంటే నా బ్యాక్గ్రౌండ్ అంతా మార్క్సిస్ట్ లెనినిస్ట్ భావజాలంతో వచ్చింది. నేను చిన్నప్పుడే ఈ మార్క్సిజం లెనినిజం మావోలోచన విధానానికి ప్రభావితమై ఈ రాజకీయాలను ఎన్నడూ ఇష్టపడలేదు. అంటే తప్పనిసరి పరిస్థితుల్లో పొలిటికల్ పార్టీ పెట్టాలి కదా, పార్లమెంట్లో బిల్ పెట్టాలంటే రాజకీయ పార్టీ కావాలి. అందుకని టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటులో కీలక పాత్ర నాది. బట్ రాజకీయవేత్తగా కొనసాగాలనుకోలేదు, రాజకీయవేత్తగా భవిష్యత్తులో కూడా కొనసాగను. విశ్లేషణ ఎందుకు అంటే ప్రజల లోపల ఒక రకమైన అవేర్నెస్, ఆ చైతన్యాన్ని, భావజాలాన్ని, అంటే జరుగుతున్న పరిణామాల మీద, అది సోషియో ఎకనామిక్ పొలిటికల్ ఇష్యూస్ ఏవైనా కూడా వాటి మీద ఒక ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలి పబ్లిక్ని. ఎవరో ఒకరు ఆ బాధ్యతను ఎత్తినేసుకోవాలి, అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఉండాలి. అది ఇక్కడ ఏంటంటే పొలిటికల్ అనలిస్టులు చాలా వరకు బయాస్డ్గా ఉంటారు. బయాస్డ్గా ఉన్న వాళ్ళని ప్రజలు ఇష్టపడరు. అందుకే నేను అన్బయాస్డ్గా ఉండాలని డిసైడ్ చేసుకొని ఈ రంగాన్ని ఎంచుకున్నాను. కరెక్టే. మీరు ఫస్ట్ వైబ్రెంట్ టీవీకి వచ్చిన ఇంటర్వ్యూలో అది దాదాపుగా మిలియన్స్లో చూశారు. ఒక సబ్జెక్టులు, 2 సబ్జెక్టులు, ప్రతి దాని మీద కూడా. సో సబ్జెక్టులు మనం వద్దాం సార్. మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుత కూటమి విజయం సాధిస్తుంది అని చెప్పి సర్వేలు అయితే చెప్తూ వచ్చినాయి. కానీ ఈ రకమైన విజయం మహాయుత కూటమి సాధిస్తుందని గట్టిగా అంచనా వేయలేకపోయినాయి. కాంగ్రెస్ పార్టీ ఏదైతే మహావికాస్ అఘాడి, వాళ్ళు కూడా అంతమంది కలుసున్నా కూడా వాళ్ళకి అంత తక్కువ సీట్లు వస్తాయని కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. కారణం ఏంటి ఉంటుందని అనుకోవచ్చు అంటారు? చాలా కారణాలు ఉన్నాయి. కారణాలు గెలుపోవటంలోకి పోయే ముందు ఒకసారి మహారాష్ట్ర గురించి ఆలోచిద్దాం. ఓకే. ప్రతిసారి ప్రజలు ఓడిపోతున్నారు, పార్టీలు గెలుస్తున్నాయి, ప్రజలు ఓడిపోతున్నారు. ఎందుకంటున్నా ఈ మాట అంటే, దేశంలోనే అత్యధిక జిఎస్డిపి ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర, బికాజ్ ఆఫ్ బాంబే. బాంబే ఒకటే కాదు, చాలా డెవలప్డ్ సిటీస్ అక్కడ ఉన్నాయి. తర్వాత ఇండస్ట్రియలైజేషన్లో కూడా బ్రిటిష్ కాలం నుంచి కూడా ముందు ఉన్న నగరం. ఇప్పుడు వీవింగ్ కమ్యూనిటీ అయితే మొత్తం, అంటే ప్రతి ఒక్కడికి తిండి ఉన్నా లేకున్నా ఉపవాసమైనా ఉంటాడు, కానీ షర్ట్ వేసుకోకుండా, పాయింట్ వేసుకోకుండా బయటికి రాడు కదా. అన్నిటికంటే ఎక్కువ ప్రాధాన్యత బట్టలకు ఉంటుంది. ఆ బట్టల మిల్లులకు మొదటి నుంచి కొన్ని వందల సంవత్సరాల నుంచి ప్రసిద్ధి చెందింది ముంబై. సో మన తెలంగాణ నుంచి కూడా ఒక 30-40 ఏళ్ల క్రితమే ఓ 10 లక్షల కుటుంబాలు షోలాపూర్, భీవండి, బాంబే, సూరత్ ఈ ప్రాంతాలకు వెళ్ళి సెటిల్ అయ్యారు. సూరత్ ఒకప్పుడు మహారాష్ట్రలోనే ఉండేది, ముంబై స్టేట్లో. తర్వాత 1960లో విడదీసినప్పుడు గుజరాత్లోకి వెళ్ళిపోయింది అది. అయితే ఆశ్చర్యం ఏంటంటే, ఎక్కడైతే రాష్ట్ర ఖజానాకు అత్యధిక ఆదాయం వస్తుందో అక్కడే అత్యధిక పేదరికం ఉన్నది, అత్యధిక ఆత్మహత్యలు. ఏ స్టేట్ అన్నా తీసుకోండి మీరు, ఒకసారి ఆర్డర్లో 20వ స్థానం, 17వ స్థానం, 13వ స్థానం ఇట్లా మారుతూ ఉంటాయి. కానీ మహారాష్ట్ర కాన్స్టెంట్గా మొదటి స్థానంలో ఉంది. మీరు లాస్ట్ 20 ఏళ్ళ చరిత్ర తీసుకోండి, రైతుల ఆత్మహత్యలలో మొదటి స్టేట్ మహారాష్ట్ర ఎప్పటికి కూడా. లాతూర్ లాంటి ఏరియాస్ కొన్ని మనం చూస్తూ ఉంటాం. కొంత లాతూర్ ఏమో మనకు భూకంపం ఇవన్నీ వచ్చినాయి, వాటర్ లేదు. అయితే విదర్భ అనేది ప్రధానంగా ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతం. అంటే ప్రజలు ఎందుకు ఓడిపోతున్నారని చెప్తున్నా అంటే, ప్రజలు మార్పు కోరుకొని ప్రతిసారి ప్రభుత్వాన్ని తీసుకొస్తున్నారు, కానీ ప్రతిసారి ప్రతి ప్రభుత్వం కూడా ఆ ప్రజలను ఆదుకోవడం లేదు, ప్రజల సమస్యలను అడ్రస్ చేయడం లేదు. ఇప్పుడు డబ్బున్నాక ఆత్మహత్యలు ఆపడానికి ఏమి అడ్డం వచ్చింది మహారాష్ట్రకు?
ఇంకా ఆశ్చర్యం ఏంటంటే భారతదేశం ఆదర్శంగా తీసుకునే గ్రామం హివ్రీ బజార్ అంటే ఎంటైర్ కంట్రీకి రోల్ మోడల్ విలేజ్ అది. అబ్బా, ఆ హివ్రీ బజార్ మహారాష్ట్రలోనే ఉంది. ఒక్క వ్యక్తి స్వప్నం, పోపట్రావు పవార్ గారని, అతని పద్మశ్రీ కూడా లాస్ట్ ఇయర్ అవార్డు చేశారు. ఆయన ఒక్కడు అద్భుతమైన జీవితాన్ని వదిలేసి ఆయన ఒక రంజీ ట్రోఫీలో క్రికెట్ ఆడగలిగి బ్యాంకులో ఉద్యోగం సంపాదించుకొని సమ్మర్ హాలిడేస్లో ఆ ఊరికి వచ్చి అక్కడ ప్యాథటిక్ సిచ్యువేషన్ చూసి నేను ఊరినే పట్టుకొని ఉంటాను అని చెప్పి 1989 నుంచి ఇప్పటి వరకు అయితే సర్పంచ్ లేకపోతే ఉప సర్పంచ్, రిజర్వేషన్ అనుకూలంగా వచ్చినప్పుడు సర్పంచ్, అనుకూలంగా రానప్పుడు ఉప సర్పంచ్. ఇంకా ఆ పదవి తప్ప ఆయనకు రాజ్యసభ మెంబర్ ఇస్తామన్నా కూడా పోలేదు. మెయిన్ స్ట్రీమ్ పార్టీలు లోక్సభ మెంబర్ ఇస్తా అన్నా పోలేదు. నా ఊరు నాకు ముఖ్యం అన్నాడు. ఆ ఊరిని అలా భారతదేశానికి ఆదర్శంగా నిలిపాడు. అటువంటి రోల్ మోడల్ విలేజ్ని పెట్టుకున్న మహారాష్ట్ర ఆ ఒక్క ఊరు చూపెట్టి 100 మంది టాటా బిర్లాతో సహా, అదానీ అంబానీలతో సహా 100 మంది పెట్టుబడిదారుల నుంచి వందల కోట్ల రూపాయలు తీసుకొని ఈయననే చైర్మన్గా పెట్టి మహారాష్ట్రలో ఒక 700 ఆదర్శ గ్రామాలను క్రియేట్ చేయాలన్న ఒక ప్రోగ్రాం కూడా అమలు జరుగుతున్నది. ఇన్ని ఉన్నా కూడా ఈనాటికి ఆత్మహత్యల్లో నంబర్ 1, పేదరికంలో నంబర్ 1 మహారాష్ట్ర, నిరుద్యోగంలో నంబర్ 1. డ్యామ్స్లలో భారతదేశంలో ఎన్నైతే నీటిపారుదల డ్యామ్స్ ఉన్నాయో చిన్నవి పెద్దవి 50% మహారాష్ట్రలో ఉన్నాయి. అన్ని నదులు పుట్టేది మహారాష్ట్రే. వెస్టర్న్ ఘాట్స్ మహారాష్ట్ర నుంచి స్టార్ట్ అవుతుంది. కృష్ణా నది, గోదావరి నది, నర్మదా నది, తాపీ నది, ఎన్ని జీవనదులు ఉన్నాయి అన్ని అక్కడి నుంచే మొదలు. అందులో నుంచి వచ్చే పెద్ద నదులు కూడా భీమా లాంటి కృష్ణా ట్రిబ్యూటరీస్. ఏంటి దౌర్భాగ్యం? అద్భుతమైన నల్లరేగడి భూములు ఉన్నాయి, ఎర్ర నీళ్ళలు ఉన్నాయి, వన సంపద ఉన్నది, వర్షపాతం చాలా ఎక్కువ. యావరేజ్ రెయిన్ఫాల్ మన తెలంగాణది 900 ఉంటే వాళ్ళది వెస్టర్న్ ఘాట్స్లో అయితే 1400, 4000 దాకా పోతుంది. అంటే మిస్మేనేజ్మెంట్. ఓకే, ప్రకృతి వనరులను మేనేజ్ చేయడంలో ప్రతి ప్రభుత్వం విఫలం చెందుతూ ఉంది. ప్రజల మౌలిక సమస్యలను అడ్రస్ చేయడంలో ప్రతి ప్రభుత్వం విఫలం చెందుతూ ఉంది, పార్టీ ఏదన్నా కానీ. సో ఇంకో పార్టీని దించేసి ఈ పార్టీని అధికారంలోకి ఎక్కించినా కూడా ప్రతిసారి ప్రజలు వంచనకు గురవుతున్నారు, ప్రతిసారి ప్రజలు మోసానికి గురవుతున్నారు. అదే పరంపరలో మళ్ళీ ఒకసారి బీజేపీని ఎత్తికెత్తుకొని మళ్ళీ ఒకసారి ప్రజలు మోసపోబోతున్నారు. అవునా? ఎందుకంటే వాళ్ళ మౌలిక సౌకర్యాలను డెవలప్ చేసేటిది కానీ, అగ్రికల్చర్ని లాభసాటిగా మార్చేది కానీ, ఆత్మహత్యలు ఆపడానికి కానీ ఎటువంటి ప్రణాళిక కూడా బీజేపీ దగ్గర లేదు. ఎంతసేపు ప్రజలకు కొన్ని హామీలు, వాగ్దానాలు ఇవి చూపెట్టి ఓట్లు వేయించుకుంటున్నారు, అవే నమ్ముతున్నారేమో ప్రజలు. ఇప్పుడు 2 కూటమిలు ఉన్నాయి. నిజంగానే ప్రజలే అధికారంలోకి తీసుకొస్తున్నారా ఈ పార్టీలను, లేకుంటే రాజకీయ నాయకుల చతురతలో భాగంగా ఒకరు గెలవడం ఒకరు ఓడిపోవడం జరుగుతున్నదా అన్నప్పుడు ఏమైందంటే బీజేపీ ఒక సిద్ధాంతాన్ని పెట్టుకున్నది. అవసరమైతే కాంగ్రెస్ గెలవడానికి వాళ్ళు సహకరిస్తారు తప్ప ఏ ప్రాంతీయ పార్టీని బతికి బట్టగట్టకుండా అన్ని పార్టీలను చీలుస్తున్నారు, ఆ ప్రభుత్వాలను కూలుస్తున్నారు. ఇది చాలా వ్యాలిడ్ మీరు చెప్పేది ఇది. ఎస్, ఎందుకంటే లాస్ట్ 5 years నుంచి మోడీ గారి ప్లాన్ ఏంటంటే మనం ఉండాలి, లేకుంటే ఇంకో జాతీయ పార్టీ అయినా కాంగ్రెస్ అని ఉండాలి. అసలు ఈ ప్రాంతీయ పార్టీల పెత్తనమైంది. రోజు రోజుకు ప్రాంతీయ పార్టీల ఆధిపత్యం పెరిగే పరిస్థితి భారతదేశంలో ఉంది. ఎదగకుండా వాటిని ఆపే క్రమంలో ప్రభుత్వాలను కూల్చేయడం, నాయకుల మీద ఈడి దాడులు చేసి తమ వైపు తెచ్చుకోవడం, వర్టికల్గా ఆ పార్టీలను చీల్చడం. అంటే మోడీకి అర్థమైంది ఏంటంటే ఈ ప్రాంతీయ పార్టీలు బలపడితే జాతీయ పార్టీలకు మనుగడ ఉండదు, 2 party సిస్టమే కావాలని చెప్పి మొదటి నుంచి అనుకుంటున్నారు. 1 party సిస్టమే ఆయనది. ఒకే ఓటు, ఒకే దేశం, ఒకే పార్టీ అనేది అల్టిమేట్గా ఆయన లక్ష్యం. అయితే ఆ ఒక్క పార్టీకి ఎదగాలంటే ముందు 100 పార్టీలను ఖతం చేయాలి కదా. లాస్ట్ కాంగ్రెస్ను ఖతం చేస్తారు. ఓకే, అల్టిమేట్గా లాస్ట్ ఇప్పటివరకు విన్నది 2 party సిస్టమ్ దేశవ్యాప్తంగా ఉండాలనే ఉద్దేశంతోనే జమిలీ ఎన్నికలకి రెడీ అవటం కానీ, లేకపోతే మిగతా మీరు అన్నట్టుగా నామినల్గా ఇప్పుడు ఉదాహరణకు చైనా ఉంది, లేకపోతే మనకు పక్కనే ఉన్న సింగపూర్ ఉంది, మలేషియా ఉంది. ఈ భిన్న పార్టీలు ఉంటాయి కానీ ఒక రకమైన నియంతృత్వం ఉంటుంది. లీ క్వాన్ యూ అని సింగపూర్ను అద్భుతంగా తీర్చిదిద్దాడు, ఫాదర్ ఆఫ్ ది సింగపూర్. కానీ ఆయన చనిపోయేదాకా కూడా అతనే పరిపాలన కంటిన్యూ చేశాడు.
ఆయన ఎవరిని పెట్టినా కూడా ఆయన మనిషే ఉంటాడు అక్కడ, కొడుకు కానీ లేకుంటే ఇంకో పార్టీ వ్యక్తి కానీ, ఎప్పటికీ ఒకటే పార్టీ ఆధిపత్యం ఉంటుంది అక్కడ. ఓకే. కానీ చూడడానికి మాత్రం ఎన్నికలు జరుగుతాయి, అపోజిషన్ పార్టీ ఉంటుంది. ఓకే. ఏం చేశాడంటే 1950sలోనే, అంటే ఆయన 64-65లో సింగపూర్ స్వాతంత్రం వచ్చింది. ఆయన ఒకటే డిసైడ్ చేసుకున్నాడు, ప్రతిపక్షాలను ఉండనీయకుండా ఏం చేయాలి అంటే ఫిజికల్ వైలేషన్కు, అంటే చంపడానికి సిద్ధపడ్డాడు ఆయన. అపోజిషన్ లీడర్లను లాంచ్లో తీసుకెళ్ళి నడి సముద్రంలో ముంచేవాడు, వదిలేసేవాడు, శవం కూడా దొరకదు. తర్వాత హాస్పిటల్స్లో అడ్మిట్ చేయించి వాళ్ళకి ఇంజెక్షన్స్ ఇవ్వడం, స్లో పాయిజన్ ఇవ్వడం, అంటే ఫిజికల్గా ఎలిమినేట్ చేశాడు. రైట్. లాస్ట్కి ఏమైందంటే ఆయన అంటేనే ఒక భయం అనేది అపోజిషన్ లీడర్లలో వెళ్ళింది. మొన్న కూడా ఒక అపోజిషన్ లీడర్ను ఆయన జైల్లో పెట్టి ఆయన ఎందుకు పనికిరాని వాడిగా మార్చేశాడు ఆరోపణలు. అంటే ఇప్పటికి కూడా తండ్రి చేసిందే కొడుకు కూడా అదే చేస్తున్నాడు. అంటే ఈ పార్టీలు ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క పద్ధతిలో ఏకఛత్రాధిపత్యంలోకి రావాలని ప్లాన్ చేస్తాయి. ఇక్కడ ఆర్ఎస్ఎస్ కానీ మోడీ గారి ఆలోచన కూడా ఏంటంటే భారతదేశం భిన్న జాతులు, భిన్న మతాలు, భిన్న సంస్కృతులు, దక్షిణ భారతదేశంలో ఉండే సంస్కృతి వేరు, ఉత్తర భారతదేశ సంస్కృతి వేరు. ఎక్కడికక్కడ ఈ అస్తిత్వ పోరాటాలతోని ప్రాంతీయ పార్టీలు పుట్టుకొస్తున్నాయి. ఎస్, అవును. 20 ఏళ్ల కింద టీఆర్ఎస్ లేదుగా, లేదు. అంటే ఇవన్నీ ఎమర్జ్ అవుతున్నాయి. తెలుగుదేశం పార్టీ ఆ టైం నుంచి 1980s నుంచి 40-45 సంవత్సరాలుగా ఈ ట్రెండ్ అనేది కొనసాగుతూ వచ్చింది. బీహార్ లాంటి, ఉత్తరప్రదేశ్ లాంటి కాడ కూడా ఆ ప్రాంతీయ పార్టీల ఆధిపత్యంలోకి వచ్చాయి. తర్వాత వాళ్ళు జాతీయ పార్టీలు ఎవాల్వ్ అయినా కూడా సమాజ్వాదీ పార్టీ కానీ, లల్లు ప్రసాద్ పార్టీ కానీ, ఇవన్నీ కూడా స్థానికంగా ఎవాల్వ్ అయిన పార్టీలే. అవును. అయితే ముందు ఈ ప్రాంతీయ పార్టీలను ఎలిమినేట్ చేయాలి, లేవకుండా చేయాలి, మనకు తోక పార్టీలుగా మలుచుకోవాలి, వాటికి ఎగ్జిస్టెన్స్ ఉండకూడదు, వాటికి ఇండిపెండెన్స్ ఉండకూడదు అనే ఒక స్ట్రాటజీతోని ఒక 20 సంవత్సరాల నుంచి కాన్స్టెంట్గా ఆర్ఎస్ఎస్, దాని అనుబంధ రాజకీయ వింగ్ అయిన బీజేపీ ఈ ప్రయత్నాన్ని సక్సెస్ఫుల్గా చేస్తూ వచ్చింది. మహారాష్ట్రలో శరద్ పవార్ తిరుగులేని నాయకుడు. ఎస్, నో డౌట్. దాంట్లో ఇవాళ ఆయనను 5వ స్థానానికి 6వ స్థానానికి నెట్టేశారు. పార్టీలో చీలిక వచ్చేసింది. పార్టీలో చీలిక వచ్చి పార్టీ పెట్టిన శరద్ పవార్కి వ్యవస్థాపకుడు ఇంకా బతికే ఉన్నాడు, ఒక టవరింగ్ పర్సనాలిటీ. ఎస్. ఆయనకేమో నామమాత్ర సీట్లు వస్తాయి, అజిత్ పవార్కి ఏమో సీట్లు వస్తాయి. అట్లే బాల్ ఠాకరే, శివసేన పెట్టింది బాల్ ఠాకరే, దాన్ని ఒక అద్భుతమైన రాజకీయ శక్తిగా మలచడంలో ఆయన సక్సెస్ అయ్యాడు. మరాఠీల ఆత్మగౌరవానికి అది ప్రతీకగా వచ్చింది అది. అటువంటి పార్టీలో పార్టీ నాయకత్వాన్ని పూర్తిగా మార్జినలైజ్ చేసి షిండే ఇవాళ ఎక్కువ సీట్లు గెలుచుకోగలిగాడు. బీజేపీ ఆధ్వర్యంలో ఏ వ్యవస్థ కూడా స్వతంత్రంగా పనిచేయడం లేదు. ఆయన ఇచ్చిన ఆదేశాల ప్రకారమే సింబల్స్ అలాట్ అవుతాయి, ఆయన మనసులో ఆలోచనల ప్రకారమే న్యాయస్థానాల తీర్పులు వస్తాయి. అల్టిమేట్గా ఏంటంటే ఈ పార్టీలను దెబ్బతీయడము, చీల్చడము, బలహీనపరచడము, కొంతమందిని తమ వైపు తెచ్చుకోవడం. సురేష్ ప్రభు చాలా గొప్ప నాయకుడు, చాలా. అటువంటి నాయకుడిని శివసేన నుంచి బీజేపీలోకి తీసుకొచ్చారు. అంటే ఏదో ఒక రకంగా తెలుగుదేశం పార్టీ ఉంది, సుజనా చౌదరి, సీఎం రమేష్, వాళ్ళ వ్యాపారస్తులకు కొన్ని బలహీనతలు ఉంటాయి. ఈడీ దాడులు చేసి వాళ్ళని బీజేపీలో కలుపుకొని ఆడ టీడీపీని అస్థిరపరిచారు. అంటే ఏ రాజకీయ పార్టీనైనా ఎదగనివ్వకుండా తొక్కేయడం అనేది, జగన్కు లిఫ్ట్ ఇచ్చినట్టే ఇచ్చారు. అసలు ఆయన కనీసం 10-20 సీట్లు కూడా గెలుచుకోలేని స్థితికి మళ్ళీ టీడీపీతో చేయగలిపి కిందికి తొక్కేశారు. అంటే బలంగా ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన పార్టీలు కూడా ఇవాళ సింగిల్ డిజిట్కు పడిపోవడానికి బీజేపీ యొక్క ఆ కాన్స్పిరసీ కారణం. ఇవాళ మహారాష్ట్రలో బీజేపీ వచ్చిందంటే ఈ పార్టీలను చీల్చడం అనేది ప్రధానమైన కారణం. బలమైన పార్టీలు ఇవి, శివసేన కానీ ఎన్సీపీ కానీ. ఇప్పుడు 2 ముక్కలై చెరొక దిక్కు వచ్చారు కదా. అవును. కాంగ్రెస్ కూటమిలకు శరద్ పవార్ వస్తే అజిత్ పవార్ దీంట్లోకి వచ్చి కూర్చున్నారు. అంటే ఈ ప్రాంతీయ పార్టీలను అస్థిరపరచడమే బీజేపీ బలానికి కారణం తప్ప నిజంగా ఏదో ప్రజలల్లో
ఈ పార్టీల పట్ల ప్రేమ ఉండి కాదు ఇది. మన అన్ని సీట్లు ఎట్లా వచ్చినాయి? ఓన్లీ బీజేపీకి బీజేపీకి రావడంలో ఏంటంటే ఈ లాస్ట్ 3 monthsలోనే డ్రాస్టిక్ చేంజెస్ వచ్చాయి. పార్లమెంట్ ఎలక్షన్లో ఆ పార్టీ అంత ప్రభావితం చూపలేదు. ఏమైందంటే ఈ పార్టీలో ఒక్కటి కాకుండా సక్సెస్ఫుల్గా ఆపగలిగారు. ఏది శరద్ పవార్ అజిత్ పవార్ మధ్య ఒక పెద్ద అంటే మళ్ళీ ఎప్పటికీ పూడ్చలేని ఒక అగాధాన్ని క్రియేట్ చేశారు. వాళ్ళ ఓట్లన్నీ కూడా డివైడ్ అయినాయి. ఇంకోటి ఏంటంటే ఆర్ఎస్ఎస్ అనేది మహారాష్ట్రలో బలంగా ఉన్న సంస్థ. షోలాపూర్, నాగపూర్ వాళ్ళ అసలు వాళ్ళ హెడ్ క్వార్టర్స్. అవును. మహారాష్ట్ర అంతటా కూడా ఆ కల్చర్ ఉంటుంది కొంత. అంటే ఇటు ఉత్తర భారతదేశానికి ఇటు దక్షిణ భారతదేశానికి మధ్యలో ఉన్న మహారాష్ట్రలో ఒక మిక్స్డ్ కల్చర్ ఉంటుంది. ఈ వెనకటి నుంచి ఆ సూఫీయిజం కానీ తత్వవేత్తలు కానీ అంబేద్కరిజం కానీ ఏది వచ్చినా కూడా ఒక సోషల్ మూమెంట్ వచ్చింది అంటే దాని బర్త్ ప్లేస్ మహారాష్ట్ర అయి ఉంటుంది. సో హెగ్డేవార్ పుట్టింది పొరుగున బార్డర్ అయినా కందకుర్తి అయినా కూడా అది మహారాష్ట్ర కానుకున్న ప్రాంతం, నాందేడ్ జిల్లా అవతల వైపు. అవును. దాని ప్రభావం ఆర్ఎస్ఎస్ ప్రభావం తెలంగాణ కంటే కూడా ఆ ప్రాంతాల మీద ఎక్కువగా ఉంటుంది. ఓకే. అందుకే నాగపూర్ వాళ్ళకి హెడ్ క్వార్టర్ అయింది. అవును. సో 37 అనుబంధ సంస్థలని ఆర్ఎస్ఎస్కి. ఈ 37 అనుబంధ సంస్థలను యాక్టివేట్ చేసి ఏమైనా కానీ మహారాష్ట్రలో మన అధికారంలో ఉండాలి. సో ఎందుకంటే అది ఒక బిజినెస్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. ఆర్థిక రాజధాని ఎప్పటికీ మీకు 92 మంది బిలియనీర్స్ ఒకే సిటీలో ఉన్న ప్రపంచంలోని ఏకైక నగరం ముంబై. 92 మంది బిలియనీర్స్ ఉన్నారు ఒకే నగరంలో. సో అటువంటి ఒక ఆర్ఎస్ఎస్కు ఫండింగ్లో గడ్కరీ కానీ ఆర్ఎస్ఎస్ క్యాడర్ కానీ ఒక 50% ఫండింగ్ మహారాష్ట్ర నుంచే వస్తుంది వాళ్ళకి. అదాని అయినా అంబానీ అయినా అందరు ఉండేది అక్కడే. సో అటువంటి కాడ పట్టు ఎట్లా కోల్పోతుంది? అందుకని ఏం చేశారు, ఛాలెంజింగ్గా తీసుకొని పార్లమెంట్ ఎన్నికలు వాళ్ళకు ఒక కనువిప్పు అయినాయి. ఇదే ట్రెండ్ కొనసాగితే కాంగ్రెస్ ఇక్కడ వస్తుంది. కాంగ్రెస్ వచ్చిందంటే కాంగ్రెస్ బలపడుతుంది, దేశవ్యాప్తంగా బలపడుతుంది. ఏం చేసైనా కాంగ్రెస్ని రానియొద్దు. అందుకని 150,000 గ్రూప్ మీటింగ్స్ పెట్టారు ఈ 37 అనుబంధ సంస్థలు. ఒక సిస్టమేటిక్గా ఒక ప్లాన్ ప్రకారం అవి పనిచేసినాయి, వర్క్ డివిజన్ చేసుకున్నాయి. డోర్ టు డోర్ క్యాంపెయిన్ జరిగింది. బీజేపీ ఎందుకు అవసరం, ఏకైతో అదో స్లోగన్ ఇచ్చారు. బటెంగేతో కటెంగే అది ఆయనది, యోగి ఆదిత్యనాథ్. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఒక ఈసారి ఎక్కువగా ప్లే చేసింది ఏంటంటే యాంటీ ముస్లిం ప్రచారం. ఓకే. అంటే ఒకే పార్టీ ఒకే ఓటు ఒకే దేశం ఒకే జెండా ఇది కాదు. ఏకైతం అని అంటే హిందువులంతా ఒకటి కావాలనేది ఒక ఇంటర్నల్ మీనింగ్, అది హిడెన్ ఎజెండా అది. సో దాన్ని సక్సెస్ఫుల్గా మహారాష్ట్ర అంతా కూడా ఈ ఆర్ఎస్ఎస్ గ్రూప్స్ అన్నీ కూడా ఇంటింటికి పోయి ముస్లిమ్స్కు ఫ్యామిలీ ప్లానింగ్ లేదు, ఒక్కొక్కరు 15 మందిని కంటున్నారు. ఈ పద్ధతిలో పోయినట్టయితే రేపటి రోజు మనం మైనార్టీలం అవుతాం, మనది ముస్లిం దేశం అవుతుంది. పాకిస్తాన్ సపోర్ట్తో వాళ్ళు రెచ్చిపోతున్నారు. ఐఎస్ఐ తీవ్రవాదులు ఎప్పుడు 93లో జరిగిన బాంబింగ్ ఇన్సిడెంటు, కసబ్ ఇన్సిడెంటు, ఇవన్నీ తీసుకొచ్చి ఏం చేస్తున్నారంటే ప్రతి ఒక్కరి మనసులను కలుషితం చేస్తున్నారు. కలుషితం చేసి ఈ ముస్లిం వ్యతిరేకతను ఒక ప్రధాన అస్త్రంగా పెట్టుకున్నారు, హిందువులను పోలరైజ్ చేయడానికి. ఓకే. పోలరైజేషన్ ఆఫ్ హిందూస్ అనేది ఈ మహారాష్ట్ర ఎన్నికల్లో బాగా జరిగింది. దేశవ్యాప్తంగా కూడా ఇది కావాలి అని చెప్పి బీజేపీ కోరుకుంటుంది. ఈవెన్ ఎడ్యుకేటెడ్స్ కూడా కన్విన్స్ అయ్యే విధంగా ఆర్గ్యుమెంట్స్ ఉంటున్నాయి. కాశ్మీర్ ఫైల్స్ లాంటి అవన్నీ చూసాం కదా మనం. చూసాం. అంటే ఒక స్లో పాయిజన్ లాగా ఓకే మనుషులను కలుషితం చేసే ఒక కాన్స్పిరసీకి ఆర్ఎస్ఎస్ దాని అనుబంధ సంస్థ బీజేపీ తెరదీశాయి. కాదు ప్రకాష్ గారు, మీ పర్సనల్ ఒపీనియన్ చెప్పండి. హిందువులంతా కూడా సంఘటితం అయితే అంటే మిగతా వాళ్ళని ఎవరిని ఇబ్బంది పెట్టకుండా అలా చేస్తే అది ఇబ్బంది అంటారా దేశానికి? ఇక్కడ ఏమవుతుందంటే హిందువులను ఒక్కటి చేసేది ఓట్ల కోసం మాత్రమే హిందువులంతా కలిసి ఉండాలని చెప్పి అంటున్నారు తప్పించి ఒకవేళ హిందూ సంస్కృతిని కనుక ఆర్ఎస్ఎస్ కానీ నరేంద్ర మోడీ గారు వారు నిలబెడతాము అని ఆచరణ లోపల వాళ్ళు ఒక్కడికి వేసినా కూడా నేను వాళ్ళతో ఉంటాను. ఎందుకంటే హిందూ సంస్కృతిలో ఉన్న ఎన్నో మంచి అంశాలను తొక్కేస్తున్నారు. ఒకటి చెప్తాను నేను,
దేశ జనాభాలో సగభాగం ఉన్న మహిళల గురించి మాట్లాడదాం. హిందూ సంస్కృతిలో మహిళ యొక్క ఔన్నత్యం ఏంది, మహిళకి ఇచ్చిన గౌరవం ఏంది? మాతృస్వామిక వ్యవస్థ నుంచి వచ్చిన సమాజం ఇది. అవును. ఇంకా మోడీ ఆర్ఎస్ఎస్ మహిళ ఔన్నత్యాన్ని పెంచకపోతే వాళ్ళ హిందూ సంస్కృతికి అర్థమైంది. నీకు ఒకే ఒక్క సంతకంతో దేశవ్యాప్తంగా పోర్నోగ్రఫీని ఆపగలిగే శక్తి మోడీకి ఉంది. సుప్రీంకోర్టు ఎన్నోసార్లు మందలిచ్చినా కూడా ఈ రోజు వరకు ఆ డిసిషన్ ఎందుకు తీసుకోవట్లేదు? ఇవాళ ఎన్నో అఘాయిత్యాలు స్త్రీల మీద జరుగుతున్నాయి, పసిపిల్లల మీద జరుగుతున్నాయంటే ఈ పోర్న్ కల్చర్ కాదా? అందరి చేతుల్లోకి వచ్చింది కదా. దాన్ని కట్టడి చేసే ఆలోచన నీకు లేకపోతే నువ్వు హిందువుకు ప్రతినిధి అని నేను ఎట్లా అనుకుంటాను? ఏ ముష్కరులను ముస్లింలను అంటున్నావో వాళ్ళలో లేని సంస్కృతి అది. వాళ్ళు ఎంతమందినైనా చేసుకుంటారు మహిళల్ని. కానీ నీకు రామునికి ఒక్కతే సీత అని చెప్పి ఏకపతి వ్రత సిద్ధాంతాన్ని ప్రమోట్ చేస్తే నీ హిందూ సిద్ధాంతంలో మహిళను ఇంత కిచ్చపరుస్తుంటే, మహిళల మీద ఎన్ని అత్యాచారాలు జరుగుతుంటే ఒక సంతకం పెట్టడానికి నీకు వీలైతే లేదా? నిన్ను ఎట్లా అనుకోవాలి నేను హిందూ ప్రతినిధి అని చెప్పి? ఆచారాలు సంస్కృతులు చాలా గొప్పవి. వేదాలు ఉపనిషత్తుల కాలం నుంచి కూడా కొన్ని మూఢనమ్మకాల కింద కొట్టేసినా కూడా, మూఢనమ్మకాలు అంటే ఆ కాలంలో అవి మంచిగా కావచ్చు, ఈ కాలంలో అవి అవసరం లేని కావచ్చు. నువ్వు ఏ సంస్కృతిని పెంచి పోషిస్తున్నావు? ఏ మూఢనమ్మకాలను ఆపగలిగినావు? వాజ్పేయి 8 ఏళ్ళ ప్రధానమంత్రిత్వము, నీది 10 ఏళ్ళ ప్రధానమంత్రిత్వం, ఇంకా మంత్రగత్తెలు అనే పేరుతోని జనాలను చంపుతుంటారా? ఇంకా మహిళలను తలగబెడుతుంటారా? ఏ సంస్కృతికి అర్థం పడుతున్నది ఇది? ఇది హిందూ సంస్కృతి? ఇది కేవలం ఓట్ల కోసం అందరిని ఒకటి చేయడం కాకపోతే నీకు హిందూ సంస్కృతి మీద ఆర్ఎస్ఎస్కి కానీ నీ బీజేపీకి కానీ ఎక్కడ గౌరవం ఉన్నట్టుగా ఏదైనా ఆధారాలు చూపెట్టండి. ఆర్ఎస్ఎస్ కూడా ఓ మాట చెప్పడానికి వీలైతే లేదా? పోర్నోగ్రఫీని ఆపాలి. ఆర్ఎస్ఎస్ పుట్టిందే ఈ దేశ సంస్కృతి సంప్రదాయాలను కాపాడడానికి. మరి ఇది ఒక సాంస్కృతిక సంస్థ. ఎందుకు మోడీని ఆజ్ఞాపించడం లేదు? రైట్. ఓకే. ఎట్లా నమ్ముతాం మేము హిందూ సంస్కృతికి ఇది ప్రతినిధి అని? ఓకే, అది సరే. ఇక రాజకీయాల్లోకి వద్దాం, ఎలక్షన్స్లోకి వద్దాం. అంటే ఒకటి, ప్రాంతీయ పార్టీలను చీల్చడం అనేది ప్రధానంగా మోడీ పెట్టుకున్న ఎజెండా. అది ఆయనకు లాభిస్తున్నది. అధికారంలోకి మహారాష్ట్రలో రావడానికి కూడా రెండు పార్టీలను చీల్చడం అనేది కూడా ప్రధాన కారణం. రైట్. రెండవ పాయింట్ ఏంటంటే వాళ్ళు ఇచ్చిన హామీలు, వాగ్దానాల కంటే కూడా ఈ యాంటీ ముస్లిం అనేది ఎక్కువ పనిచేసింది. ఓకే. వాస్తవంగా హామీలు ఎక్కువ ఇచ్చింది కాంగ్రెస్. ఆ ఎంబీఏ అని ఏదైతే వాళ్ళు ఏర్పాటు చేశారు, వాళ్ళు ఇచ్చినవి ఎక్కువ ఉన్నాయి. వాళ్ళు తెలంగాణలో, కర్ణాటకలో ఏ స్లోగన్స్ అయితే ఇచ్చారో సేమ్ అవే ఇచ్చారు. మహిళలకు ఉచిత బస్సు. బీజేపీ లడ్కీ బహన్ బచావ్ బహన్ యోజన ప్రోగ్రాం కింద 1500 అనౌన్స్ చేశారు. అవును. వీళ్ళు 3000 ఇస్తామన్నారు. రైతులకు 3 లక్షలు రుణమాఫీ చేస్తామన్నారు. తెలంగాణలో 2 లక్షలు అని చెప్పారు. అక్కడ 3 లక్షలు రుణమాఫీ చేస్తామన్నారు. బీజేపీ ఏమో వాళ్ళు ఇంత అని చెప్పలే, రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పారు అంతే. కానీ ఈనాడు కూడా అసలు పథకాల విషయంలో బీజేపీ ముందుకు వెళ్ళదు, కానీ ఇక్కడ వెళ్ళింది, వెళ్ళాల్సి వచ్చింది. ఎందుకంటే తెలంగాణలో పథకాల ప్రభావం అనేది ఎక్కువ కనబడ్డది బాగా ఎలక్షన్లో గెలవడానికి. కాబట్టి దీని ఇంపాక్ట్ ఉంటుందనే ఉద్దేశంతో వాళ్ళు కూడా కొన్ని పథకాలు ఎక్కువ చేయలేదు, వాళ్ళు చాలా తక్కువ చేశారు. బట్ పథకాలు ఎక్కువ చేసినా కూడా కాంగ్రెస్ గెలవకపోవడానికి కారణం ఏంటంటే పక్కన తెలంగాణలో జరుగుతున్న ఈ రాజకీయ పరిణామాలన్నీ వాళ్ళు గమనిస్తున్నారు. పక్క రాష్ట్రమే కాబట్టి మనకు అత్యంత ఎక్కువ బార్డర్ అనేది మహారాష్ట్రతోనే. కాబట్టి అక్కడ మహారాష్ట్ర మన పొరుగున ఉన్న జిల్లాలన్నీ కూడా ఇక్కడ పరిణామాలను గమనిస్తున్నాయి. అక్కడ రాజకీయ పార్టీలు వాటిని ప్రచారం చేస్తున్నాయి. తెలంగాణ ఇంపాక్ట్ అయితే ఉంది, చాలా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఏ హామీ అమలైంది ఇప్పటిదాకా? కనీసం కేసీఆర్ ఉన్నా కూడా రైతులకు 5 లక్షలు, వాళ్ళకి 5,000 ఒక్కొక్క ఎకరానికి వచ్చేది. అవును. ఇప్పుడు వరకు లేదు, అది లేదు కదా. ఖరీఫ్లో ఇవ్వలేదు, ఇప్పుడు రబీలో ఇవ్వట్లేదు. రుణమాఫీ 42 లక్షల మందికి చేయాలి, 18 లక్షల మందికే చేస్తామని ముఖ్యమంత్రి ఒప్పుకున్నాడు. అంటే ఏ విషయం ఉన్నాయన్న? ఇప్పుడు అదొక కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వాళ్ళు 1,16,000 వచ్చేది. తులం బంగారం యాడ్ చేస్తానని మొత్తానికే గండి కొట్టాడు. అవి లేవు, ఇవి లేవు. మహిళలకు కేసీఆర్ 2,000 ఇస్తున్నాడు, నేను 4,000 ఇస్తాను, అది లేదు. పెన్షన్స్ అయిపోతున్నాయి. అంటే ఏ పథకం కూడా
ఇదివరకు ఉన్న పథకాలే సరిగ్గా అమలు జరగడం లేదు. కొత్తగా ఆయన ఇస్తారన్న హామీలు పక్క పెడదాం. అది గ్యాస్ సిలిండరు, ఉచిత బస్సు తప్ప చేసింది కూడా ఏం లేదు. ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే, ఒకప్పుడు ఆ పల్లెలు మా తెలంగాణలో కలపండి, మేము తెలుగు మాట్లాడే వాళ్ళం ఎక్కువ మంది ఉన్నాం అని ధర్నాలు చేశారు మహారాష్ట్ర బార్డర్లో ఉన్న పల్లెల్లో. ఓకే. ఇవాళ అసహించుకుంటున్నారు. రైతు వ్యతిరేక ప్రభుత్వం వచ్చింది అని చెప్పి ఒక ప్రచారం అనేది జరిగింది అక్కడ. ఓకే. రేవంత్ రెడ్డి, సీతక్క లాంటి వాళ్ళు ఎంతమంది పోయి ఆ బార్డర్లో ఉన్న కాన్స్టిట్యున్సీలలో ప్రచారం చేసినా కూడా, అక్కడే పర్మనెంట్గా ఉన్నా కూడా ఏమాత్రం ప్రభావితం చేయలేకపోయినాయి. అంటే ఖచ్చితంగా మహారాష్ట్ర కాంగ్రెస్ మీద తెలంగాణ కాంగ్రెస్ యొక్క అడ్వర్స్ ఎఫెక్ట్ బాగా పనిచేసింది. ఎట్ ది సేమ్ టైం పవన్ కళ్యాణ్ బీజేపీని ఎత్తుకెత్తుకొని అక్కడ పోయి ప్రచారం చేయడం అనేది బీజేపీకి లాభించింది. అది చాలా అనుకూలంగా వచ్చిన పరిమాణం. సో రైతులు నమ్మకం పెట్టుకొని బీజేపీకి ఓట్లేసింది ఒకే ఒక్క విషయంలో. అదేంటంటే, విస్తారమైన భూభాగంలో కరువుకు విలయతాండవం చేస్తున్నది మహారాష్ట్రలో. ఆత్మహత్యలకు కూడా ఎక్కువ కారణం అదే. ఈ ఈస్టర్న్ మహారాష్ట్ర మొత్తం కూడా బాగా కరువుతో కూడుకున్నది. అంటే మొత్తం మహారాష్ట్రలో ఒక 6 అత్యంత వెనుకబడ్డ జిల్లాలు ఉన్నాయి. ఈ 6 కూడా తూర్పు మహారాష్ట్రలోనే ఉన్నాయి. ఈ అమరావతి కానీ, అకోలా డిస్టిక్ కానీ, అక్కడ నుంచి మొదలుపెట్టి విదర్భలో ఉన్న దాదాపు 5-6 జిల్లాలు కూడా పూర్తి, గడ్చిరోలి డిస్ట్రిక్ట్, చంద్రపూర్, ఇవన్నీ కూడా ఏంటంటే బాగా చంద్రపూర్లో జిఎస్డిపి కొద్దిగా వస్తుంది, ఇండస్ట్రియల్ టౌన్ కాబట్టి. కానీ మిగతా జిల్లాలన్నీ కూడా చాలా వరకు వెనుకబడి ఉన్నాయి. ఈ వెనుకబడ్డ జిల్లాలు అక్కడ వాటర్ అనేది ఒక ప్రధానమైన ఇష్యూ. సో కొత్త స్లోగన్ ఇచ్చారు, గంగా వేన్ గంగా లింకేజ్ ప్రాజెక్ట్ అని. ఇంటర్ లింకింగ్ ఆఫ్ రివర్స్లో గంగా నదిని వేన్ గంగా, అంటే వేన్ గంగా ఎక్కడ స్టార్ట్ అవుతుంది, మధ్యప్రదేశ్లో భూపాల్ దగ్గర స్టార్ట్ అవుతుంది. ఓకే. సో అక్కడి దగ్గరలోనే గంగా నది ఉంటుంది కాబట్టి ఆ రెండింటిని అనుసంధానం చేస్తామని చెప్పేసి కొంత లిఫ్ట్ కావచ్చు, కొంత గ్రావిటీ కావచ్చు, లేదా టన్నెల్ కావచ్చు, అదొకటి కొంత ఆ ప్రాంతం మీద ప్రభావితం చూపెట్టింది. రెండవది, తూర్పు మహారాష్ట్రలో దట్టమైన అడవులు ఉన్నాయి. ఇవాళ మనకు ప్రాణహితకు నీళ్ళు వస్తున్నాయంటే ఆ వేన్ గంగా, పెన్ గంగా, అక్కడ దట్టమైన అడవులు ఉన్నాయి కాబట్టి ఆ వాటర్ని వాళ్ళు వాడుకోలేదు కాబట్టి విస్తారంగా అడవులలో కురిసిన వర్షాల నీళ్ళన్నీ కూడా ఆ నదులలో పడి మనకు ప్రాణహితకు, కాళేశ్వరానికి ఒక జీవధారగా వస్తున్నాయి. అవి ప్రాణధార అంటాం, ప్రాణహిత ప్రాణధార అంటాం. ఆ ప్రాణధార ఎక్కడి నుంచి వస్తుంది, వేణుగంగా, పెనుగంగా, వార్ధా నదుల సంగమం. ఆ 3 నదులు కూడా దట్టమైన అడవులలోకి వెళ్ళి వస్తాయి కాబట్టి అక్కడ మహారాష్ట్రలో వాడుకోవట్లేదు. ఇప్పుడు ఆ నీళ్లను మేము కరువు ప్రాంతాలకు తరలిస్తాము, అక్కడ వాడుకునేటట్టు చేస్తాము. ఎందుకంటే కాళేశ్వరం యొక్క లిఫ్ట్ ఇరిగేషన్ సామర్థ్యాన్ని అప్పుడు ఫడ్నవీస్ ఇక్కడికి వచ్చి ఇనాగరేట్ చేసిన దానిలో ఆయన ఒక ముఖ్యమంత్రి. జగన్ అండ్ ఫడ్నవీస్ 21 జూన్ 2019 ఆ డేట్ నాడు కాళేశ్వరాన్ని జాతికి అంకితం చేసినప్పుడు ఈ ముగ్గురు చేతుల మీదుగా 20వ తారీఖు, 21వ తారీఖు ఇక్కడ చేశారు. 22వ తారీఖు నాడు ఇక్కడ నుంచి నాగ్పూర్ పోయి అక్కడ ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కి భూమి పూజ చేశాడు ఫడ్నవీస్. ఓకే. అంటే కాళేశ్వరం ఇచ్చిన ఇన్స్పిరేషన్. అంటే ఎంత లోతైన ప్రాంతం నుంచి అయినా 600 మీటర్ల ఎత్తుకు నీళ్లను పంపింగ్ చేసే కాళేశ్వరము చాలా దేశాల ముఖ్యమంత్రులకు, రాజకీయ నాయకులకు ఒక ఆశనిచ్చినాయి. అంటే మీ ప్రాంతాలలో కూడా ఎక్కడైనా నదులలో నీళ్లుంటే ఇంకెక్కడికైనా తీసుకుపోవచ్చు అన్న. అంతకుముందు ఛత్తీస్గఢ్ మా దగ్గర వేస్ట్గా పోతున్నాయి ఇంద్రావతి నీళ్లు, మీరు లింకేజ్ పెన్నార్ అండ్ గోదావరి, పెన్నా అండ్ కావేరి, ఈ లింకులో మీరు మా నీళ్ళని తీసుకపోతే మాకేం అభ్యంతరం లేదన్న ఛత్తీస్గఢ్. తర్వాత వాళ్ళు రిజెక్ట్ చేశారు. ఆ ప్రతిపాదన మేము ఉపసంహరించుకుంటున్నాం, మేము ఈ నీళ్ళని లిఫ్ట్ చేసుకుంటాం. అంటే కాళేశ్వరం ప్రభావం పొరుగు రాష్ట్రాల మీద బాగుంది. ఇప్పుడు ఆ మేనిఫెస్టోలో ఏం పెట్టారంటే, ఎక్కడైతే వాటర్ అవైలబుల్ ఉందో విదర్భ ప్రాంతంలో ఈ దట్టమైన అడవులలో మేము కరువు ప్రాంతాలకు దాన్ని మరలిస్తాము. ఆ రైతులలో కొద్దిగా ఆశలు వచ్చినాయి. మోరోవర్ విదర్భలో ఎక్కువ శివసేన ఉండేది. అయితే కొంత ఈ చీలిక ప్రభావం వల్ల కూడా ఇద్దరు కొట్టుకుంటున్నారు, బీజేపీ స్టేబుల్ గవర్నమెంట్ ఇస్తుంది అన్నట్టుగా కొంత ఇద్దరి చీలిక బీజేపీకి లాభించడానికి అది ఒక కారణమైంది. రైట్.
తర్వాత డబ్బు ప్రభావం కూడా మన దగ్గర ఎట్లా పెరిగిందో అంతకంటే మహారాష్ట్రలో అంత లేకుండే, లేదా అంత ముందు లేకుండా ఉండదా? అంత ముందు లేకుండా ఒక సందర్భంగా శరద్ పవార్కు కేసీఆర్కు మధ్య ఒక డిస్కషన్ అయినప్పుడు నేను ఉన్నాను అక్కడ. ఇప్పుడు 2006 లేబర్ మినిస్టర్ ఉన్నప్పుడు, ఓకే, ఆయన అగ్రికల్చర్ మినిస్టర్, కేసీఆర్ లేబర్ మినిస్టర్. మీకు ఎంత ఖర్చు అవుతుందని అడిగాడు ఆయన. అడిగితే మాకు 25 కోట్లు అవుతుంది ఒక కాన్స్టిట్యున్సీకి అని అంటే, నా పార్టీకి మొత్తంకి 25 కోట్లు కాలేదన్నాడు ఆయన. మహారాష్ట్ర అంతా పోటీ చేశాడు, 288 స్థానాల్లో పోటీ చేసినా కూడా 25 కోట్లు కూడా ఖర్చు కాలేదు. సో అంటే తెలుగు రాష్ట్రాల్లో ఏ రకంగా, తెలుగు రాష్ట్రాలు ఈ విషయంలో అంటే దాదాపుగా డబ్బుల విషయం 1999 ఎలక్షన్స్ అప్పటి నుంచి కూడా బాగా అన్నిటిని అధిగమించినాయి. అంటే అలవాటు చేసింది రాజకీయ పార్టీలా, లేకపోతే ప్రజలు అలవాటు పడేది వాటి అసమర్థత, గెలవలేము అనే ఒక అభద్రత రాజకీయ నాయకులను ఈ డబ్బు వైపు ఇచ్చేసాయి. రాను రాను ఏమైందంటే ఎక్కువ మందిని పోటీ నుంచి నివారించడానికి కూడా ఓకే ఈ డబ్బు ఎక్కువగా ఖర్చు పెట్టినట్టయితే పార్టీ మీద అభ్యర్థుల యొక్క డిపెండెన్స్ పెరుగుతుంది. తర్వాత రాజకీయంగా ఎదిగిన ఒక మధ్యతరగతి నాయకత్వం, అమ్మో ఇంత డబ్బు ఖర్చు పెట్టాలన్నా, వాళ్ళ కళను, వాళ్ళ స్వప్నాన్ని వాళ్ళు అంతం చేసుకుంటారు. మనతో కాదు, నిలబడాలంటే 20 కోట్లు 20 కోట్లు మనం పెట్టలేం కదా. మన దగ్గర సరస్వతి ఉన్నది, లక్ష్మి లేదు. కాబట్టి మేధావులను, తెలివైన వాళ్ళని, వెనుకబడ్డ తరగతులను, దళిత కుటుంబాలను రాజకీయాల నుంచి ఎలిమినేట్ చేసే ఒక ప్రక్రియ వైపుగా ఈ డబ్బు అనేది ఒక ప్రబంధనాన్ని సృష్టించింది. అంటే స్టార్టింగ్ ఏమో ఒక అభద్రతా భావంతో గెలవలేమేమో అని చంద్రబాబు నాయుడు కొద్ది ఎక్కువగా డబ్బును చలామణలోకి తీసుకొచ్చాడు ఎన్నికలలో 1999. ఎందుకంటే ఎన్టీ రామారావుకున్న వాక్చాతుర్యం లేదు, పైనుంచి ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచి వచ్చిండు అనే పేరుంది ఆ టైంలో. తర్వాత నిత్యం కరువు, ఆ 3 సంవత్సరాల కరువు, ఆత్మహత్యలు పెరిగిపోయినాయి, నక్సలైట్లది ఎక్కువైపోయింది, ఎన్కౌంటర్స్ ఎక్కువైనాయి, పోలీసులు మందుపాత్రలో చనిపోవడం ఎక్కువైంది, ఆయన మీద కూడా మందుపాత్రలు. తర్వాత ప్రపంచ బ్యాంక్ సంస్కరణల వల్ల దుష్ఫలితాలు వచ్చినాయి, నిరుద్యోగం పెరిగింది. ఈ అన్ని ప్రతికూల అంశాల నుంచి ఎట్లా బయటపడాలనే కాడ ఆ డబ్బును ఎక్కువగా తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు. బట్ రాను రాను కేసీఆర్ కాలం వచ్చే నాటికి ఒక పార్టీ మీద ఆధారపడే వాళ్ళే రాజకీయాల్లో నిలబడాలి, పార్టీ ఎవరిని టికెట్ ఇస్తే వాడే గెలవాలి, నీ దగ్గర ఎంత తెలివి ఉన్నా, నువ్వెంత ప్రజల మనిషివైనా పార్టీ ఎన్నికలకు వచ్చేసరికి పార్టీ టికెట్ ఇవ్వకపోతే నీ పని అంతే. ఇంకా ఒక ఇండిపెండెంట్గా నిలబడే పరిస్థితి ఉండకూడదు అనే వైపుగా ఈ డబ్బు ప్రవాహం అనేది 99 నుంచి 2023 వరకు ఇది దాని జర్నీ. 24 సంవత్సరాల్లో సక్సెస్ఫుల్గా ప్రజల కోసం పనిచేసే వాళ్ళని ఎలిమినేట్ చేసే కాడికి తీసుకొచ్చారు. సో మహారాష్ట్ర ఎన్నికల్లో డబ్బు ప్రభావం అయితే తక్కువ, కానీ అక్కడ వాళ్ళు బీజేపీని ఎంచుకున్నారు అని అంటే బీజేపీకి సంబంధించి వాళ్ళ విధానాలు నచ్చని కానీ, ఇంకా ప్రత్యామ్నాయం చూసుకోవాలన్న ఆలోచనతో బీజేపీ వైపు వెళ్ళటం కానీ, లేకపోతే కేంద్రంలో బీజేపీ ఉంది, ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఇస్తుందన్న ఆలోచన. ఈ మూడిట్లో ఇంకొక మెసేజ్ కూడా ఏంటంటే తన బలంతో గెలవడం కాకుండా అవతలి వాళ్ళను చీల్చి గెలవడం అనేది, చీలికలు అనేవి తెచ్చినాయి. రాజకీయాలలో ఎంత ఘోరమైన కుట్రలు ఉంటాయంటే, లాస్ట్ టైం కూడా మనం మాట్లాడుకున్న ఒక అంశం చెప్తాను నేను. కేసీఆర్ను కొట్టడం చాలా కష్టం తెలంగాణలో, కానీ 10 ఏళ్ళు ఉన్న తర్వాత యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది. జనరల్గా ఎప్పుడు కూడా అధికార పార్టీ యాంటీ ఇన్కంబెన్సీని తట్టుకొని గెలవాలంటే యాంటీ ఇన్కంబెన్సీ ముక్కలు కావాలి, డివైడ్ కావాలి. ప్రభుత్వ వ్యతిరేకతతో ఉన్న వాళ్ళంతా కూడా చీలిపోవాలి. అదే అధికార పార్టీ ఎప్పుడు ఆ స్ట్రాటజీతోనే ఓట్లేసే 100 మందిలో 40 మంది ఓట్లేస్తే అధికార పార్టీ మళ్ళీ గెలుస్తుంది. అంతే కదా. అయితే ఆ పార్టీని వ్యతిరేకించే వాళ్ళు 60 మంది, ఆ 60 మందిలో చీలిక రావాలి. ఇది ఎప్పుడు అధికార పార్టీ చేస్తుంది. ఈసారి ఏం జరిగిందంటే కేసీఆర్ని ఎట్టి పరిస్థితుల్లో రానియద్దనే ఒక కాన్స్పిరసీతోని బీజేపీ మోడీ నాయకత్వంలో తనను తను తగ్గించుకొని 40-45 స్థానాల్లో పోటీ ఇవ్వగలిగే అవకాశం ఉన్నా కూడా చాలా దూకుడుగా ఆ పార్టీని ముందుకు నడిపిస్తున్న అధ్యక్షుడిని వెనక్కి లాగి
అంటే బండి కేవలం సంజయ్ని వెనక్కి లాగి 10-15 సీట్లకు పరిమితం అయిపోయింది బీజేపీ. ఎస్ అంటే వాళ్ళ క్యాంపెయినే 10-15 సీట్లకు పరిమితం అయిపోయింది. అంటే సక్సెస్ఫుల్గా 100 సీట్లకు పైన యాంటీ ఇన్కంబెన్సీని ముక్కలు కాకుండా మోడీ కాపాడాడు. తన కాంగ్రెస్ వచ్చినా పర్వాలేదు, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఎక్కడ లేదు. ఎస్ అప్పటికే ఫలితాలలో ఛత్తీస్గఢ్ బూత్ అనేది వచ్చింది, అవును, మధ్యప్రదేశ్లో తిరిగి రావట్లేదు అనేది తెలుసు. ఉన్నది కర్ణాటక, తెలంగాణ చిన్న స్టేట్, తెలంగాణ చిన్న స్టేట్, నష్టం ఏముంది. కానీ కేసీఆర్ థ్రెట్ అయ్యాడు. కేసీఆర్ ఎందుకు థ్రెట్ అయ్యాడు? ఆయన ఉన్నకాడు ఉండక దీన్ని జాతీయ పార్టీ చేశారు. మహారాష్ట్రలో అంటూ పార్టీ, అవును, మంచి ప్రభంజనం వచ్చింది. అవును. ఇంకా ఈయనని ఇక్కడ కళ్ళెం వేయాలంటే ఏం చేయాలి? యాంటీ ఇన్కంబెన్సీ చీలకుండా చూడాలి. ఆ 1.8 ఓట్లు డిఫరెన్స్ వచ్చినాయి అని అంటే బీజేపీ చాలా స్థానాలలో పోటీ ఇవ్వలేకపోవడం, ఇవ్వగలిగే అవకాశం ఉండి. ఈ మాట బీజేపీ వాళ్ళు ఒప్పుకుంటారా మీరు చెప్పింది? ఇది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దిస్ ఈజ్ ఫ్యాక్ట్. అంటే కొన్ని కుట్రలు అందరికీ అర్థం కావు. ఇప్పుడు ఒక బలమైన శక్తిగా ఎదిగే అవకాశం ఉన్నప్పుడు ఉన్నదా లేదా అనేది ఒకసారి ఆలోచిద్దాం. నిజమే. ఏ పార్టీలోకి పోయారో ఆ టైంలో కిషోర్ గారు ఒక 1 year బిఫోరు కాంగ్రెస్లో ఉన్న అసంతృప్తివాదులు, టీఆర్ఎస్లో ఉన్న అసంతృప్తివాదులు ఎటువైపు వెళ్ళారు? అందరు బీజేపీ దిక్కిపోయారు. మొత్తం అంతా బీజేపీ. వివేక్ లాంటి పెద్ద పెద్ద వాళ్ళు, ఒక పేపరు, ఒక ఛానలు, తర్వాత టాప్ 10 రిచెస్ట్ పర్సన్స్లలో ఆ కుటుంబం ఒకటి. అవును. ఆయనకి ఏం తక్కువైందని కాంగ్రెస్ నుంచి ఆయన పోయి బీజేపీలో చేరాడు. ఎంతోమంది టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో పోయి అక్కడ ఇమ్మడలేక మళ్ళీ బీజేపీలోకి పోయారు. ఎందుకు అంటే బండి సంజయ్ ఒక హోప్ ఇచ్చాడు. ఎక్కడ పోయినా విపరీతంగా జనాదరణ, తను లేస్తున్నాడు, పార్టీ లేపుతున్నాడు, చాలా దూకుడుగా మాట్లాడుతున్నాడు, వెనకాల మోడీ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. సో బీజేపీ లేస్తుంది. టీఆర్ఎస్కు చెక్కు పెట్టగలిగేది బీజేపీ. ఇది అరుణ కుటుంబం ఏమన్నా బీజేపీలో ఉందా? కరెక్ట్. గద్వాల సమరసింహారెడ్డి తండ్రి ఉన్నప్పటి నుంచి అది కాంగ్రెస్ ఫ్యామిలీ. కాంగ్రెస్లో వాళ్ళకి ఏం తక్కువైంది? ఎన్నోసార్లు మంత్రి పదవులు. చెన్నారెడ్డి అమెరికా పోతే సమరసింహారెడ్డి డిఫాక్టో చీఫ్ మినిస్టర్గా ఇక్కడ బాధ్యతలు నిర్వహించాడు 90s కంటే ముందు, 88-89లో. అవును. అంటే సమరసింహారెడ్డి కొంచెం తెలుగుదేశం బ్యాక్గ్రౌండ్ ఉన్న ఒక కాంగ్రెస్ ఫ్యామిలీ. అది ఏం తక్కువ ఉందని ఆమె బీజేపీలో పోయింది. అంటే ఒక హోపు, ఆ టైంలో బీజేపీ ఒక హోప్ ఇచ్చింది, ఈ పార్టీ లేస్తున్నది, ఈ పార్టీ టీఆర్ఎస్కు చెక్ పెట్టగలుగుతుంది. ఆ స్థాయిలో ఉన్నదాన్ని ఆల్ ఆఫ్ సడన్గా ఎందుకు వెనక్కి లాగాడు అంటే రియాలిటీ ఏంది అని అంటే సర్వేలు చేయించారు. ఇక్కడే మాదాపూర్లో ఒక ఆఫీస్ పెట్టి 300 మందిని పెట్టి ప్రతి వారం సర్వే రిపోర్ట్స్ తీసుకున్నారు. వాళ్ళకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే 35 నుంచి 45 స్థానాలలో మాత్రమే మనం పోటీ ఇవ్వగలుగుతున్నాము ఫర్ వేరియస్ రీజన్స్. మిగిలిన కాడ పార్టీ లేవడం లేదు, బలమైన నాయకత్వం లేదు. మోడీ ఏం ఆలోచించాడు? 45 స్థానాల్లో కనుక మనం పోటీ చేస్తే బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది. అంటే ఇట్లాగా అధికారంలోకి మనం రావట్లేదు. చంద్రశేఖరరావు ఎందుకు రానియాలి? బిఎల్ సంతోష్ లాంటి వాడి మీద కేసు పెట్టాడు కదా, చాలా అఫెండ్ అయ్యారు. అదే ఆయన ఒక రకంగా ప్రధానమంత్రికి ఆర్ఎస్ఎస్ తరఫున ఆదేశాలు జారీ చేసే ఒక అత్యున్నత స్థానంలో ఉన్న వ్యక్తి. ఆయనను టచ్ చేయడం అనేది కేసీఆర్కి సరిదిద్దుకోలేని ఒక తప్పుగా మిగిలిపోతుంది ఆయన జీవితంలో. ఎందుకంటే ఈ మొత్తం టీఆర్ఎస్ ఫాల్కి 10-15 కారణాలు ఉండొచ్చు. ముఖ్యమైన సంతోష్ వ్యవహారం మాత్రం చాలా మొట్టమొదటి కారణం. తర్వాత దీన్ని జాతీయ పార్టీగా డిక్లేర్ చేయడం, మోడీని ఛాలెంజ్ చేయడం, మోడీని అవమానపరచడం. నేను లాస్ట్ టైం మీతో వచ్చినప్పుడు అడిగా, అటు కాంగ్రెస్తోనూ దూరమే, ఇటు బీజేపీతోనూ దూరమే, ఏ రకంగా మీరు అసలు వెళ్దామని అనుకుని ఎన్నికల్లో పోటీ చేశారు, అదే దెబ్బ కొట్టింది కదా అంటే. రెండే జాతీయ పార్టీలు ఉన్నప్పుడు ప్రాంతీయ పార్టీలకు తప్పదిగా ఎవరితోనో ఒకరితోనూ ఉండాల్సిందే. అయితే ఇప్పుడు అదే పరిస్థితి అక్కడ వైఎస్ జగన్ కూడా వచ్చింది కదా, చాలా మందికి వచ్చింది. అది స్టాలిన్కి వచ్చింది. తర్వాత స్టాలిన్ అంటే కాంగ్రెస్ దిక్కు మళ్ళీ మొగ్గు చూపెట్టాడు. కొన్ని పార్టీలు ఉన్నాయి. మమతా బెనర్జీ కూడా అటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నది, మళ్ళీ పోయింది, మళ్ళీ కాంగ్రెస్ కూటమిలో కలిసింది. ఒరిస్సా పట్నాయక్ ఇద్దరికి దూరంగా ఉండి అతను కూడా సేమ్ కేసీఆర్ లాగా, సేమ్ జగన్ కానీ నవీన్ పట్నాయక్ కానీ కేసీఆర్ కానీ వీళ్ళంతా కూడా ఏంటంటే ఇద్దరికి దూరం ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ కానీ వీళ్ళంతా. సరే వీళ్ళు ఈ
రాజకీయాలలో ఎప్పుడు కూడా మనకు అడ్వాంటేజ్ చూసుకోవాలి. శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు. మనకు ఎటు పోతే మనకు లాభం అవుతుంది. ఇప్పుడు ఒకవేళ కేసీఆర్ గారు మాలాంటి వాళ్ళ పిలిచి ఏ స్ట్రాటజీ తీసుకుంటే బాగుంటుంది, మనం ఎమ్మెల్యే ఎలక్షన్లో ఓడిపోయినాం కదా అని అంటే నేను చెప్పేవాడిని, జాతీయ రాజకీయాల్లో నిన్నెవరు పట్టించుకోరు. ఈ కూటమిలోనే ఉండాలి, ఆ కూటమిలోనే ఉండాలి. నీకు ఇవాళ ఉన్న సిచ్యువేషన్లో రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ ఉంది, కానీ జాతీయ రాజకీయాలను దృష్టిలో పెట్టుకున్నప్పుడు నువ్వు కాంగ్రెస్ కూటమిలోనే ఉండాలి. ఇక్కడ నీకు శత్రుత్వం ఉన్నా కూడా కాంగ్రెస్ కూటమిలోనే నేషనల్ పర్స్పెక్టివ్లో ఉండాలి. ఇక్కడ మేము కొట్టుకుంటాం, జాతీయ స్థాయిలో కలిసి పనిచేస్తాం, తప్పేమున్నది, చేయొచ్చు కదా. ఆ లైన్ తీసుకోలేదు ఆయన. అది తీసుకోకపోవడం వల్ల బీజేపీకి అడ్వాంటేజ్ అయింది. 8 పార్లమెంట్ సీట్లు బీజేపీ గెలవడానికి అదే రకమైన పందా ఉందా ఇప్పటికీ? బీజేపీ మీద అందరికీ అదే రకమైన ఆలోచన ఉందా? ఇంకా 8 పార్లమెంట్ టీఆర్ఎస్కి ఒక స్పష్టమైన ప్రణాళిక లేదు, స్పష్టమైన విజన్ లేదు, ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఇవాళకి లగచర్ల ఘటన అందుకే అంటారా? లగచర్ల ఘటన ఇంపోజ్డ్. అదేంటంటే రేవంత్ రెడ్డి తనను కాపాడుకోవడానికి టీఆర్ఎస్ని బ్లేమ్ చేస్తున్నారు. లగచర్ల ఘటన అనేది పబ్లిక్లో నుంచి వచ్చిన వ్యతిరేకత, దానికి ఎవరు లేరు వెనకాల. స్వభావాన్ని అర్థం చేసుకోవాలి. బంజారాలు చాలా ఫెరోసియస్ ఉంటారు వాళ్ళు. ఇప్పుడు డెడికేటెడ్గా పూర్తిగా కుటుంబం అంతా ఇన్వాల్వ్ అయ్యి వ్యవసాయం చేసుకునే కమ్యూనిటీ అది. వాళ్ళ తెరువుకి ఎవడొచ్చినా ఊరుకోరు. ఎన్నడూ కూడా వాళ్ళు దొరలను ఛాలెంజ్ చేసిన సంస్కృతి. ఏమిరా దొర అంటారు వాడు, ఏమిరా దొర. వాళ్ళు ఎన్నడూ కూడా తల వంచిన సంస్కృతి కాదు లంబాడీస్ది. బాగా ఆత్మగౌరవం ఉంటుంది వాళ్ళకి. వాళ్ళ జోలికి ఎవరు వచ్చినా ఊరుకోరు. ఆ కోణంలో చూడాలి అది. నువ్వు ఎన్నడో వాళ్ళకు ఇచ్చిన అసైన్ ల్యాండ్స్ వాటిని మంచిగా దున్నుకున్నారు, నీళ్ళ వసతి ఏర్పాటు చేసుకున్నారు, బోర్లు వేసుకున్నారు, బావులు తవ్వుకున్నారు, వ్యవసాయం చేసుకుంటున్నారు. వాళ్ళ మీద నువ్వు చేస్తానంటే ఎందుకు ఊకుంటారు వాళ్ళు? వాళ్ళ పుట్టకాడి తిండి తీసుకుంటానంటే ఊకుంటారా వాళ్ళు? ఎప్పటి నుంచో ఇప్పుడు తెలంగాణలో అంటే తెలంగాణ కల్చర్లోనే నిజంగానే భూమాతను తల్లిలాగా గౌరవించే సాంప్రదాయం. అమ్ముకొని ఇంకో ఊరికి పోవాలంటే కూడా తెలంగాణ కూడా సిద్ధపడాడు. నువ్వు పక్కనున్న ఏ రాష్ట్రంలోనైనా చాలా ఈజీగా ఓ 10 లక్షలు వస్తున్నదంటే అమ్ముకొని బయట పోయి 10 ఎకరాలు కొనుక్కుంటారు. కానీ తెలంగాణ వాడు ఆ భూమిని పట్టుకొని చచ్చిపోతాడు తప్ప భూమిని వదులుకోవడానికి సిద్ధపడు. అది అందులో లంబాడీస్ ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ స్థిరపడ్డా కూడా వాళ్ళ జీవితం ఆ భూమితో పెనవేసుకొని ఉన్నది. వాళ్ళు ఆ భూమిని వదులుకోవడానికి సిద్ధపడలేదు. పోనీ ఆ రోజు అంటే టీఆర్ఎస్ వచ్చి రెచ్చగొట్టిందని అనుకుందాం. వాళ్ళు చాలా కాలంగా అక్కడ ధర్నాలు చేస్తున్నారు, రిప్రజెంటేషన్లు ఇస్తున్నారు, మా భూములు తీసుకోవద్దు అంటున్నారు. నిజంగానే ఆ భూములకు సరైన వాల్యూ ఇస్తే ఇచ్చేవాళ్ళేమో. అసైన్ ల్యాండ్స్కి ఏమి ఇస్తారు? ఏమి ఇవ్వరు, నామినల్గా ఇస్తారు. కేసీఆర్ అప్పుడు ఏమన్నాడు, అది అసైన్ ల్యాండ్ అయినా పట్టా ల్యాండ్తో సమానంగా ఇవ్వండి అన్నాడు. రేవంత్ రెడ్డికి ఆ పాలసీ లేదు. గవర్నమెంట్ ఎంత ఇస్తే అంత తీసుకోవాలి వాళ్ళు. అలా అసైన్ ల్యాండ్లో వెనకాల ఓ 10-15 కండిషన్లు ఉంటాయి, ఏ షరతులు అన్నట్టు. అవి ప్రజా అవసరాల కోసం ప్రభుత్వం ఎప్పుడైనా తీసుకోవచ్చు, ఈ భూమిని తీసుకోవచ్చు, ఎటువంటి పరిహారం ఇవ్వకుండా అని కూడా ఉంటుంది. అబ్బో, అది ఒప్పుకోరు కదా, ఎవరు ఒప్పుకోరు. ఇప్పుడు ఆ రైతులు ఇబ్బంది పడ్డది అక్కడే. చాలా భూమి అక్కడున్న 7-8 తండాలలో భూములు పోతున్నాయి. అందులో చాలా భూములు ఏంటంటే అసైన్ ల్యాండ్స్. మాకేమి ప్రభుత్వం అనే కాడికి. కానీ ఇక్కడ టార్గెట్ అయింది బీఆర్ఎస్ మాత్రమే. టీఆర్ఎస్ అది టీఆర్ఎస్ని టార్గెట్ చేయాలని ఇంపోజ్ చేయలే. తను కాపాడుకోవడానికి తన కాన్స్టిట్యుయెన్సీలో తన ప్రజలు తన అధికారులను కొట్టారంటే అదొక అప్రతిష్ట, అదొక ఫెయిల్యూర్, అదొక అసమర్థత. దాన్ని ఓవర్కమ్ కావడానికి టీఆర్ఎస్ లాగారు. ఓకే, 2 రకాలుగా ఉంటుంది. టీఆర్ఎస్ కోసం రాజకీయం చేయడం వేరు, టీఆర్ఎస్ ఇక్కడ తను కాపాడుకోవడానికి టీఆర్ఎస్ మీద నెట్టేశారు. అందరికీ తెలుసు అది. ఇప్పుడు హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా ఎంక్వైరీ చేస్తుంది. అక్కడ వాళ్ళు చెప్పారు, మాకు ఎవరో తెలియదు, ఈవెన్ అధికారులు ఎవరో తెలియదు అన్నారు, కలెక్టర్ ఎవరో తెలియదు, మాకు వచ్చిన ల్యాండ్ అక్విజిషన్ ఆఫీసర్ ఎవరో తెలియదు, మా భూములు ఎట్లా తీసుకుంటారని చెప్పి మేము తిరగబడ్డాం, మాకెవరు చెప్పింది కాదు అని. కానీ వాళ్ళను 3rd డిగ్రీ మెథడ్స్తో హ్యాండిల్ చేయడం అనేది చాలా పొరపాటు. అది ఇప్పుడు ఆల్మోస్ట్ 1 year అయింది రేవంత్ గవర్నమెంట్, ఆల్మోస్ట్ అవ్వబోతోంది. సో మీరు ఎన్ని మార్కులు వేస్తారు గవర్నమెంట్కి? కొన్ని మంచి పనులు ఉన్నాయి. ఉదాహరణకు
సరే పబ్లిక్ డిమాండ్ వల్ల కావచ్చు, ఈ సోషియో ఎకనామిక్ పొలిటికల్ సర్వే ఏదైతే ఇప్పుడు కులగణన సర్వే, యాక్చువల్ కులగణన సర్వే కాదు, సోషియో ఎకనామిక్ పొలిటికల్ సర్వే. దాన్ని కులగణన అనకూడదా? కులగణన కాదు అది. యాక్చువల్ క్యాస్ట్ అనేది ఆ సర్వేలో ఒక అంశం. ఓకే. కానీ కేవలం కులగణనే కాదు అది. కులాల యొక్క ఫస్ట్ టైం కులాన్ని ఒక అంశంగా సర్వేలో పెట్టడం అనేది చేశారు. బీజేపీ ఏమో నేరుగా సుప్రీంకోర్టుకి మేము కులగణన చేయమని చెప్పేశారు. అవును, 2 సార్లు అఫిడవిట్ ఇచ్చారు. బీహార్లో చేసింది, బీహార్ గవర్నమెంట్ నితీష్ చేశాడు. అయితే ఇక్కడ అది ఒక ప్రోగ్రెసివ్ స్టెప్. అది ఆచరణలో ఎట్లుంటుంది అనేది చూడాలి. కానీ రిపోర్ట్ బయటకు ఏమంటున్నారు కదా, అనుమానాలు ఉన్నాయి. అయితే ఏదున్నా ఈ డెడికేటెడ్ కమిషన్ వేసి ఈ సర్వే జరుగుతుండడం అనేది, అందులో ఉన్న అంశాలు చాలామంది దానిలో ఇన్వాల్వ్ అయ్యి చేసినట్టుగానే ఉంది. ఎందుకంటే నేను కూడా సర్వే ఫామ్ ఫిలప్ చేసినప్పుడు 75 ప్రశ్నలు 60 ప్రశ్నలు అడిగారు. అడిగినప్పుడు చూశాను నేను. అంటే రియల్గా ఈ సర్వేతోని ఒక్కొక్క కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితి ఏంది, సామాజిక పరిస్థితి ఏంది అన్ని వెలుగులోకి వస్తాయి. ఓకే. సో మంచి డిసిషన్ అని నేను ఆయన అప్రిషియేట్ చేయగలుగుతా. తర్వాత స్కిల్ యూనివర్సిటీ, అది సరే, స్కిల్ యూనివర్సిటీ అనే కాన్సెప్ట్ దాని అవసరం చాలా ఉంది తెలంగాణకి. కరెక్ట్. స్కిల్ ఉన్నవాడు ఏ దేశంలోకైనా పోయి బతకగలుగుతాడు. సో ఆ విషయంలో కొంత టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు చేయలేకపోయింది, అది తను చేయగలుగుతున్నాడు. ఓకే. మూడవది ఏంటంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి కొంత పెండింగ్ ప్రాజెక్టుల మీద దృష్టి పెట్టి చాలా కాలంగా నిరాదరణకు నిర్లక్ష్యానికి గురైన కొన్ని ప్రాజెక్టులను జగిత్యాల దగ్గర కలికోట చిన్నయే 50,000 ఎకరాలు 40,000 ఎకరాలు నీళ్ళు వచ్చేటి. సో మంత్రిలో చిన్న కాళేశ్వరం, ముక్తేశ్వరం. తర్వాత సార్ కేసీఆర్ గారు దిగిపోయే నాటికి 90% వర్క్స్ అయిపోయి ఇంకో 10% పెండింగ్ ఉన్న ప్రాజెక్ట్స్ ఉన్నాయి, సీతారామ ఇట్లాంటివి. ఇవన్నీ కూడా పూర్తి చేయాలని ఒక సంకల్పంతో వాటిని టేకప్ చేయడం అనేది కూడా మంచి అంశం. అది 60 మార్కులు ఇస్తారా? కాదు, అట్లా ఇవ్వను. బట్ నేను అనేది ఏంటంటే ముందు పాజిటివ్ అంశాలు చెప్తున్నాను. రైట్. ఓకే. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన పాజిటివ్ అంశాలు ఇవి. ఇంకా కొన్ని ఏంటంటే ఆయనకు ఒక తపన అయితే కనబడుతుంది, ఏదైనా చేయాలి. తను కూడా తన మార్కు అంటే తన ముద్ర, రేవంత్ ముద్ర అనేది ఉండాలి. ఆయన అంటే ఒక మనిషి యొక్క ఆలోచనలను తెలుసుకోవడానికి ఇవన్నీ కూడా మనకు కొంత ఒక తపన ఉన్నది, నాకు చేయాలనే సంకల్పం ఉంది అనేది కనబడుతుంది. కానీ ఆయనకు ఏ ముఖ్యమంత్రికి ఎదురుగానే ఒక పెద్ద సమస్య ఆయనకు ఎదురైంది ఏంటి అంటే ఎట్లయినా అధికారంలోకి రావాలని చెప్పి విపరీతమైన హామీలు ఇచ్చి అవి అమలు చేయలేని పరిస్థితికి నెట్టబడ్డాడు. రైట్. అది ఆయనకు తెలుసు. ఎన్నికలకు ముందే అమెరికా పోయినప్పుడు ఆ సభల్లో ఒక ప్రశ్నించారు, అంటే ప్రజలు ఎప్పుడు మోసపోతూనే ఉంటారు, రాజకీయ నాయకులు ఎప్పుడు మోసం చేస్తూనే ఉంటారు, అంటే రేపు మీరు గెలిచినా కూడా అంతేనా అంటే కూడా దానికి ఆయన మౌనమే సమాధానం చెప్పాడు. నేను ఆ విషయంలో కూడా సరే ఆయనకు ఇవ్వలేని పరిస్థితి ఉన్నప్పుడు ముఖం చాటేయకుండా ప్రజలకు చెప్పుకోవాలి, నా పరిస్థితికి ఇది, నేను మీకు ఇవ్వలేను, డెఫినెట్గా ఇవ్వగలుగుతాననే నమ్మకంతోనే హామీ ఇచ్చాము మేము, ఇంతవరకే మేము చేయగలుగుతాం, ఇంత చేయలేమని చెప్పేయాలి. కానీ ఇంకా ఏదో తపన, నేను చేయగలుగుతా, నేను చేస్తా. ఇప్పుడైతే ఏం ఎలక్షన్స్ లేవు కదా, కానీ చేయాలనే ఓ తపన కనబడతా ఉన్నది. ఓకే. బట్ డబ్బు అంటే నేను అనేది మనిషి ఎప్పుడు ప్రయత్నం చేయాలి. ఓకే. మానవ ప్రయత్నం అనేది ఉండాలి. ఒక ప్రయత్నం అయితే ఉంది, కానీ అశక్తత ఏంది అని అంటే డబ్బు అసలే లేకపోవడం. అయితే రేవంత్ రెడ్డికి అంటే ఇప్పటికీ కూడా నాకు ఇంటర్నల్ విషయాలు తెలియవు, బట్ ఒక థింక్ ట్యాంక్ లేదు అని నేను నమ్ముతున్నా. ఆయన వెనకాల ఒక థింక్ ట్యాంక్ ఉండుంటే డబ్బు లేకపోవడం సమస్య కాదు. 2022 వరకు అసలు రేవంత్ రెడ్డి అనేవారు ఎవరో తెలియకపోయినా ఆయన ఎన్నికలకు వచ్చేసరికి ఆయన ముఖ్యమంత్రి అయి కూర్చున్నాడు. ఆయన కావాలా? ఆయన ఆలోచన లేకుండానే అడుగులు వేసుంటాడంటారా? కాదు, అంటే ఎట్లన్నా చేసి ముఖ్యమంత్రి కావాలనేది వేరు. ఓకే. ఆ క్రమంలో చాలా హామీలు ఇస్తారు, ఉల్లంఘిస్తారు, అది వేరు విషయం. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏంటి అనే దానిలో థింక్ ట్యాంక్ అనేది డబ్బులు లేకపోవడం అనేది మైనస్ పాయింట్ కాదు.
డబ్బులు తేలేకపోవడం అనేది మైనస్ పాయింట్. జనరేట్ చేసుకోవడం కూడా మైనస్ పాయింట్. జనరేట్ చేసుకోలేకపోవడం. ఎస్. జనరేట్ చేసుకోవాలంటే ఆలోచనలు కావాలి. ఆలోచనలు కావాలంటే ఒక థింక్ ట్యాంక్ ఉండాలి. అన్నీ నాకే తెలుసు అని అనుకుంటే ఏం ఉపయోగం లేదు. అన్నీ నాకే తెలుసు అనుకున్న కేసీఆర్ కూడా ఒక థింక్ ట్యాంక్ ఉండేది ఆయనకి. అంటే ఎకనామిక్ అంటే ఫైనాన్సెస్ విషయంలో ఓ రెడ్డి గారు ఉండే, జిఆర్ రెడ్డి గారు అని, చాలా అద్భుతమైన ఆర్థికవేత్త ఆయన. ఇట్లాంటి వాళ్ళ సలహాలు ఆయనకి ఎప్పుడు తీసుకుంటుండేది. ఈవెన్ ఏది చేయాలన్నా కూడా పంచాయతీరాజ్ చట్టం, మున్సిపల్ చట్టం, రెవెన్యూ చట్టం ఇవన్నీ కొత్తగా మళ్ళీ తయారు చేయాలన్నా కూడా చాలా ఎక్సర్సైజ్ చేశారండి. చాలామంది మేధావులను ఇన్వాల్వ్ చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న వాళ్ళని పిలిపించుకున్నాడు. అట్లాంటి ప్రయత్నము రేవంత్ రెడ్డి చేయట్లేదు. రైట్. ఒక్కసారి జరిగింది. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ మా ఎక్స్ గవర్నర్లను పిలుచుకొని ఒకసారి మాట్లాడుకున్నాడు. బట్ వాళ్ళు ఇచ్చిన సలహా ఈయన పెడిచేవని పెట్టాడు. ఒకటి ఆ వైఫల్యం అయితే ఆ పాలనలో ప్రతి దగ్గర కనబడతా ఉన్నది. మరి రాజకీయంగా ఆయనతో పాటు ఆయనకంటే ఎక్కువ అనుభవం ఉన్న అక్కడ ఉన్నారు, మళ్ళీ భట్టి విక్రమార్క గారు ఉన్నారు, ఇప్పుడు ఏంటంటే గారు ఉన్నారు, వీళ్ళంతా రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఒక స్థిరమైన క్యాబినెట్ లేదు. ఫస్ట్ ఏంటంటే చాలా పోస్టులు ఖాళీ ఉన్నాయి, ఇంకా 6గురిని తీసుకోవచ్చు. ఎక్స్పాన్షన్ చేయలేకపోతున్నాడు. రెండవది ఆయన ఇండిపెండెంట్ సీఎం కాదు. అంటే కేసీఆర్ ఇండిపెండెంట్ సీఎం, అక్కడి నుంచి వచ్చిన సీఎం కదా. చంద్రబాబు ఒక ఇండిపెండెంట్ సీఎం, రాజశేఖర రెడ్డి జాతీయ పార్టీలో ముఖ్యమంత్రి అయినా ఒక ఇండిపెండెంట్ సీఎం. అంటే తెలంగాణ చాలా సంవత్సరాల తర్వాత ఒక డిపెండెంట్ సీఎంను చూడగలుగుతున్నది. 93లో అవును, విజయభాస్కర్ రెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్, చెన్నారెడ్డి గారు వీళ్ళంతా అక్కడ వాళ్ళు. చెన్నారెడ్డి కొంచెం ఇండిపెండెంట్ ఉండేవాడు. బట్ ఆ తర్వాత మళ్ళీ చాలా సంవత్సరాలకి 31 సంవత్సరానికి ఒక పరాధీన ముఖ్యమంత్రి, సీల్డ్ కవర్ ముఖ్యమంత్రి అని అందుకనే ఒక చైర్మన్ పెట్టలేని పరిస్థితి అనేది. ఒక కార్పొరేషన్కు ఒక ముఖ్యమంత్రిగా ఉండి తను అనుకున్న ఒక వ్యక్తిని చైర్మన్గా పెట్టలేని పరిస్థితి, ఒక సొంత నిర్ణయం తీసుకోలేని పరిస్థితి. హైకమాండ్ కూడా అపాయింట్మెంట్ ఇవ్వరు. ఎన్నిసార్లు పోయినా కూడా ఈ మధ్య కాలంలో మరీ తగ్గిపోయింది. అంటే ఇప్పుడు ఆయన ఉన్న పరిస్థితుల్లో ఆయన ఎంత తపన చేస్తే ఏమున్నది, ఆయన వైఫల్యాలకు ఇవన్నీ కూడా కారణాలుగా కనబడతా ఉన్నాయి. అది బీఆర్ఎస్కి ఏమన్నా అనుకూలిస్తాయా? బీఆర్ఎస్కు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవడమే పెద్ద అనుకూలమైన అంశం. కేసీఆర్ గారు ఇంకా 4 ఏళ్ళు ఇంట్లోకి వెళ్ళి బయటికి రాకపోయినా మళ్ళీ ఆయన ముఖ్యమంత్రిగా రాజ్భవన్కి వచ్చి ప్రమాణ స్వీకారం చేయొచ్చు. ఎటువంటి అవరోధం ఆయనకు లేదు. ఇప్పటికే కొంచెం ఈ 4 ఏళ్ళు ఆయన రాకపోయినా కూడా నెక్స్ట్ 4 years. సో మీ ఒపీనియన్ ఏంటి? బీఆర్ఎస్ ఇంకా ఇదే రకంగా ముందుకెళ్తుందా, లేకపోతే కేసీఆర్ బయటికి రావటం కానీ ఆయన దానికంటే ముందు రేవంత్ రెడ్డి వైఫల్యాల మీద ఒకసారి మాట్లాడు. ఆయనకు బాగా నెగటివ్ ఇమేజ్ తీసుకొచ్చింది హైడ్రా. రైట్. ఓకే. హైడ్రాతో పాటు మూసీది కూడా కొంత నెగటివ్ ఇమేజ్ తీసుకొచ్చింది. అవునా? ఎందుకంటే మరి బీజేపీ వెనకేసుకొస్తుంది కదా సార్. నదులను ప్రక్షాళన చేయడం అనేది తప్పనిసరి అవసరం. హైడ్రా ద్వారా చెరువులను కాపాడుకోవడం అనేది తప్పనిసరి అవసరం. ఒక మంచి సంకల్పాన్ని తన తొందరపాటుతోని ప్రజలకు వ్యతిరేకంగా దాన్ని ముందుకు తీసుకొచ్చాడు. కేవలం నాగార్జున లాంటి భవనాలను కూలిస్తే ఎవరు పట్టించుకోరు, కానీ సామాన్య ప్రజల మీదకి హైడ్రా వచ్చింది. అంటే ఇప్పుడు కొద్దిగా దూకుడుకు తగ్గింది, కళ్ళ పడ్డది బాగా. ఇవి కొంచెం నెగిటివ్ ఇమేజ్ తీసుకొచ్చినాయి. ఓకే. అన్నిటికంటే రేవంత్ రెడ్డికి పెద్ద మైనస్ పాయింట్ ఏంటంటే ఆయన స్పీచ్. బయట వాళ్ళే కాదు, ఆయన పార్టీ వాళ్ళు కూడా అసహించుకుంటున్నారు. అదేంటి? ఒక ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన వ్యక్తి అలా తన స్థాయిని దిగజార్చుకునే విధంగా మాట్లాడకూడదు. ఇప్పుడు ఒక కాంగ్రెస్ కార్యకర్తగా రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు, ఓ తెలుగుదేశం కార్యకర్తగా ఉన్నప్పుడు, లేదా ఒక శాసనసభ్యునిగా ఉన్నా ఆయన ఏం మాట్లాడినా ప్రజలు పట్టించుకోరు. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు ఆ పదవికి ఒక హుందాతనం ఉంటుంది, ఒక గౌరవభావం ఉంటుంది. నువ్వు ఆ స్థానంలో కూర్చొని ఒక చిల్లరగాడిలాగా మాట్లాడితే ఎట్లా? కేసీఆర్ ఆ స్థానంలో కూర్చొని మాట్లాడలే. ఒక ఉద్యమ నాయకునిగా, ఉద్యమకారుగా ఎక్కువ ఆయన ఏమంటాడు, సన్యాసులు అంటాడు. అవును. కానీ ఇంత పేగులు మెడకేసుకుంటా నాన్ వెజిటేరియన్ భాష, ఈ నాన్ వెజిటేరియన్ భాష అవసరం రేవంత్ రెడ్డికి? సరే, అప్పుడంటే ఎలక్షన్లు అప్పుడు మాట్లాడాడు, ప్రజల లోపల ఆవేశాలు రెచ్చగొట్టడానికి కేసీఆర్ కూడా మాట్లాడేవాడు. ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయినాయి, పార్లమెంట్ అయిపోయింది, అసెంబ్లీ అయిపోయింది, 4 ఏళ్ల వరకు ఏం లేదు. బాగా గుర్తుంది, రవీంద్ర భారతిలో రేవంత్ రెడ్డి కూర్చోబెట్టుకొని వెంకయ్య నాయుడు స్టేజ్ మీద చెప్పాడు భాష మారాలి అని. వెంటనే ఆయన స్పందించాడు, ఇప్పటి నుంచి నేను అట్లా మాట్లాడను,
మరి ఎక్కడ అమలు చేశాడు? అంటే నీ సొంత పార్టీ వాళ్ళు అసహించుకునే లెక్క నువ్వు మాట్లాడుతూ ఉంటే ప్రజలు ఎట్లా దాన్ని రిసీవ్ చేసుకుంటారు? మూడోది, యూనిటీ లేదు. కాంగ్రెస్ క్యాబినెట్లో యూనిటీ లేదు, ఆ పార్టీలో యూనిటీ లేదు. బయట వాళ్ళు ఎవరో దించుతారనే భయం అక్కర్లేదు రేవంత్ రెడ్డికి. వాళ్ళందరూ వాళ్ళే. ఇప్పుడు ఆయనకు శత్రువులు ఎక్కడో లేరు, ఆయన ఎడమ కుడిలనే శత్రువులు ఉన్నారు. అవకాశం వస్తే కాల్బట్లాడడానికి చూసే వాళ్ళు అక్కడే ఉన్నారు. దాని ఫామ్ హౌస్ కుట్రలు అక్కర్లేదు. బీఆర్ఎస్ అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఒక రకంగా నాకు జాలనిపిస్తుంది రేవంత్ రెడ్డిని. ముఖ్యమంత్రి అయ్యిండు కానీ ఇన్ని ప్రెజర్స్ మధ్యలో ఆయన ఉన్నాడు అనేది. పోనీ ఇన్ని ప్రెజర్స్ మధ్యలో తను ఉన్నప్పుడు ప్రజల లోపల ఒక సానుభూతి తెచ్చుకుంటున్నాడు అంటే అది కూడా లేదు. మరి ఎన్ని మార్కులు వేయాలి నేను ఇట్లున్నప్పుడు? కరెక్టే. నేనేమంటున్నా అంటే 1 సంవత్సర కాలం తక్కువేం కాదు. తక్కువే. అంటే తన దిశ, ఇప్పుడు ఉదాహరణకు తెలంగాణ ఎక్స్ప్రెస్ ఢిల్లీకి చేరినప్పుడే చేరినట్టు కాదు. చెర్లపల్లి దాటిందంటే ట్రాక్ మీద ఉన్నదా లేదా అనేది ప్రజలు చూస్తారు. బట్ రేవంత్ రెడ్డి ట్రాక్ తప్పాడు. ఇవాళ మొదటి సంవత్సరం కాబట్టి కొంత సానుభూతితో 35 మార్కులు వేసినా 40 మార్కులు వేసినా కూడా రాబోయే రోజుల్లో ఆయన క్వాలిఫై అయ్యే అవకాశాలు కనబడతలేవు. నేనే అన్న ఒక సందర్భంగా, బాగా పట్టుదల వ్యక్తి, తను అనుకుంటే ఏదైనా సాధించగలుగుతాననే ఒక నమ్మకం, విశ్వాసం ఉన్న వ్యక్తి, అవసరానికి తగ్గట్టుగా ఎదగగలిగే ఒక లక్షణం ఉన్న వ్యక్తి 10 ఏళ్ళున్నా ఆశ్చర్యపోనక్కర్లేదన్నాను. బట్ ఆయన నా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడ కూడా మీట్ అవుతలేడు. ఆయన అవసరానికి తగ్గట్టుగా రైజ్ కావడం లేదు, భాషను మార్చుకోవడం లేదు, ఆ కుసంస్కారాన్ని వదులుకోవడం లేదు. పార్టీలో యూనిటీకి ఆయన ప్రయత్నం చేసిన శక్తికి మించింది అయిపోయింది. అధిష్టానంతో ఎక్కడో బెడిసింది. అపాయింట్మెంట్ ఇవ్వలేకపోవడం, రాహుల్ గాంధీ వచ్చి ముభావంగా మీడియాకు కూడా ముఖం చాటు చేసి 9 నెలల తర్వాత ఇక్కడికి వచ్చి తన మాటను గౌరవించిన తెలంగాణ ప్రజలకు ఏ రకమైన మెసేజ్ ఇవ్వకుండా వెళ్ళిపోయాడు. ఇచ్చిన ఏ హామీ, కామారెడ్డి డిక్లరేషన్ కానీ ఇంకోటి కానీ ఏది కూడా అమలు అయితే హామీలు అమలైతే లేవు. వాళ్ళు ఇచ్చిన సంక్షేమ పథకాలు అమలే కావడం లేదు. పోనీ ఎక్కువ పెంచినా డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదు. కేసీఆర్ గారు ఇచ్చిన ఆ పెన్షన్ కానీ, ఆ రైతు బంధు కానీ, ఆ రుణమాఫీ కానీ అది కూడా చేయడం లేదు. ఇన్ని మైనస్ పాయింట్స్ పెట్టుకున్నప్పుడు పరాధీన ముఖ్యమంత్రిగా ఉండి తను ఎట్లా ఓవర్కమ్ కాగలుగుతాడు? ఆయన దగ్గర ఏమి మంత్రదండం లేదు కదా. కాబట్టి ఇట్స్ ఎ ఫెయిల్యూర్ చీఫ్ మినిస్టర్గా చరిత్రలో మిగిలిపోబోతున్నాడు. తర్వాత రెండవది 5 years టర్మ్ అయితే పూర్తి చేయలేడు. 1 year 2 years 1 month 2 months అన్నట్టే దినదిన గండం 5 ఏళ్ళ ఆయుష్లాగానే ఉంటుంది. 5 ఏళ్ళ ఓకే. కాబట్టి నా దృష్టిలో అయితే ఈ 1 year ఫెయిల్యూర్ అడ్మినిస్ట్రేషన్. ఇన్ని చెప్తున్నారు, మరి బీఆర్ఎస్లో కేటీఆర్ ఆ రకంగా ఎదగలుగుతున్నారా? మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా కానీ ముఖ్యమంత్రి స్థాయికి ఎదగలుగుతున్నారని అనుకోవచ్చా? అంటే కేటీఆర్ ఇదివరకు మంత్రిగా ఉన్నాడు, రేవంత్ రెడ్డి మంత్రిగా లేడు. అట్లా కాదు, నేను వాళ్ళతో కంపేర్ చేయట్లా, అంటే ఓవరాల్గా చెప్తున్నా. అంటే ఆయనకి ఏంటంటే 10 years ఎక్స్పీరియన్స్ ఉన్నది. ఓకే. ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకపోయినా ఆయన ముఖ్యమంత్రిగా వ్యవహరించాడు. ఓకే. ఇక్కడ మనం గమనించాల్సింది చాలా శాఖలను ఆయన నిర్దేశించాడు. ఓకే. ముఖ్యమంత్రి కొడుకుగా ఆయనకున్న ఆ ప్రయోజనం. ఓకే. కాబట్టి ఒక సక్సెస్ఫుల్ చీఫ్ మినిస్టర్ అన్నప్పుడు కొలమానం ఏముంటుంది? హైదరాబాద్లో ఆయన చేసిన అభివృద్ధి నో డౌట్. ఇప్పుడు స్ట్రాటజిక్ నాలెడ్జ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని చేశారు, SNDP. అసలు ఎవరికి రాని ఆలోచనలు. అవును. వరద నీటిని ఎట్లా మళ్లించాలంటే అన్ని అపార్ట్మెంట్లకు సెల్లార్లకు వస్తున్నప్పుడు రోడ్డును తీసేసాడు ఆయన. రోడ్డు కింద పెద్ద పెద్ద పైపులు వేసి వరద నీరు రోడ్డు కిందకి వెళ్ళిపోయేటట్టు చేసి మీదకెళ్ళి స్లాబ్ వేసాడు. అవును. నాకైతే అద్భుతమైన ఆలోచన అనిపించింది. ఇంకా దాదాపు 65-70 అండర్ పాస్లు. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను, అంటే ఆయన సమర్థతను మనం గుర్తించడానికి. కైతలాపూర్ ఫ్లైఓవర్ అని పడ్డది. మనము మూసాపేట నుంచి హైటెక్ సిటీ పోతుంటే ఆ రోజు ఏం జరిగిందంటే, ఆలోచన రావడానికి కారణం ఒక IT ఎంప్లాయీ అవతల వైపు ఉండి పట్టాలకు అతను అక్కడి నుంచి గమనించిండు, ఇక్కడ ఎక్కడ కూడా ఏ రకమైన బంగ్లాలు లేవు, ఇక్కడ నుంచి అవతల వైపు రోడ్డు కిలోమీటర్ కూడా లేదు.
ఇక్కడ ఒక బ్రిడ్జ్ చేసినట్టయితే రైల్వే ట్రాక్ మీద ఈ హైటెక్ సిటీ ట్రాఫిక్ చాలా వరకు డైవర్ట్ అవుతుంది అని చెప్పి వెంటనే ఆలోచన రాగానే ట్విట్టర్లో కేటీఆర్కి మార్నింగ్ ఒక మెసేజ్ పెట్టాడు. ఆ మెసేజ్కి కేటీఆర్ రెస్పాండ్ అయ్యి 4 గంటలకల్లా సర్వే టీంలన్నీ పంపించాడు. రెవెన్యూ వాళ్ళను, మున్సిపల్ వాళ్ళను, ఈ భూములు ఎవరివి, ఇక్కడ ఫ్లైఓవర్ ఫీజిబిలిటీ ఉందా లేదా, కట్టొచ్చా లేదా, సాయంత్రానికల్లా వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. రాత్రి డిసిషన్ తీసుకున్నాడు. 6 నెలలు 8 నెలల్లో ఫ్లైఓవర్ రెడీ అయింది. ఇంతకంటే ఇంకా సమర్థతకి ఏం కావాలి? రైట్. ఓకే. ఆయన మాటలో కొంత అరగెన్సీ కనబడుతుంది, అరగెన్సీ కనిపిస్తుంది. అయితే కొంతమందికి చిన్నప్పటి నుండి ఆ గొంతులో వచ్చే కాఠిన్యం కావచ్చు, కొంతమందికి అనుకూలంగా ఉండొచ్చు, కొంతమందికి అనుకూలంగా ఉండకపోవచ్చు. బట్ మాటలను బట్టి కాకుండా చేతలను బట్టి చూసినప్పుడు ఈజ్ ఎఫిషియెంట్ సీఎం అవుతాడని అనిపిస్తుంది. 65 అండర్ పాస్లు ఫ్లైఓవర్లు ఆయన డిజైన్ చేసిన పద్ధతి సిగ్నల్ లెస్ సిటీ కావాలని చెప్పి ప్రయత్నం చేశాడు. బెంగళూరు సిటీలో అట్లాగే ఉంటాయి అండర్ పాస్లు అంతా కూడా. ఎన్నున్నా కూడా బెంగళూరు ఏంటంటే బాగా ట్రాఫిక్ జామ్ ఉన్న నగరాలలో బెంగళూరు ఒకటి. అవును. అత్యంత తక్కువ ట్రాఫిక్ జామ్స్ ఉండే నగరాలలో ఇప్పుడు హైదరాబాద్ చేరింది. అంతకుముందు హైదరాబాద్ చాలా ట్రాఫిక్ విషయము, నీళ్లను డైవర్ట్ చేసే విషయం. ఆయన అధికారంలోకి రాగానే అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ కాగానే 2 సార్లు వరదలలో 60 మంది 70 మంది చనిపోయారు. కానీ తర్వాత ఆగిపోయినాయి కదా. అంటే కొన్ని ఏరియాస్ను ఐడెంటిఫై చేసి ఆ వాటర్ని జాగ్రత్తగా డైవర్ట్ చేశారు. అంటే అవసరానికి తగ్గట్టుగా స్పాంటేనియస్ డిసిషన్ తీసుకోవడం, తీసుకున్న డిసిషన్ను వెంటనే అమలు చేయడం. హైదరాబాద్ కీర్తి ప్రతిష్టలను ప్రపంచవ్యాప్తం చేయడంలో చాలా వరకు కేటీఆర్ సక్సెస్ అయ్యాడు. పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ కన్వెన్షన్ జరిగాయి. ఇవాంకా ట్రంప్ వాళ్ళు వచ్చినప్పుడు కానీ చాలా జరిగాయి. తర్వాత దేశంలో ఏ ఐటీ మినిస్టర్ కానీ ఇండస్ట్రీ మినిస్టర్ కానీ చేయలేని ఒక అద్భుతమైన ప్రణాళికలను టిఎస్ ఐపాస్ కావచ్చు, ఇండస్ట్రీస్ పాలసీ, అట్లాగే ఐటీ విజన్, ఇక 75,000 కోట్ల ఎగుమతులను 2 లక్షల కోట్లకు తీసుకెళ్ళాడు. ఐటీ ఎగుమతులు అంటే బెంగళూరుతో పోటీపడడం కాదు, సిలికాన్ వ్యాలీతో పోటీపడే స్థాయికి హైదరాబాద్ని తీసుకొచ్చాం. ఎంత వ్యత్యాసం ఉండేది. ఒకప్పుడు తమిళనాడు నంబర్ 1 ఉండే, తర్వాత టైడల్ పార్క్, తర్వాత బెంగళూరు వచ్చింది. బెంగళూరు గ్రోత్లో ఓవర్టేక్ చేయగలిగాడు. నంబర్లో చేయకపోయినా ఆ పెరుగుదల గ్రోత్ ఏదైతే ఉన్నదో గ్రోత్లో చేయగలిగాడు. అంటే ఒక విజన్ లేనిది ఎట్లా సాధ్యమవుతుంది? తర్వాత ఈయన ఎన్నిసార్లు ఢిల్లీ పోతున్నాడో ఆయన అన్నిసార్లు అమెరికా పోయి ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చాడు. వరల్డ్ ఎకనామిక్ ఫోరంలల్లో తెలంగాణ అంటే ఏందో ఆయన చెప్పగలిగాడు. ఆ ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేయడంలో. సో ఫ్యూచర్ సీఎం టు తెలంగాణ ఆయనే. ఇంకా అంటే నేనేమనుకుంటున్నా అంటే టీఆర్ఎస్ అనేది సరే ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఒక కుటుంబ ఆధిపత్యం ఉన్న పార్టీ అన్న అనుమానం ఏం లేదు. ప్రాంతీయ పార్టీ అయినా ఉప ప్రాంతీయ పార్టీ అయినా ఆ కుటుంబం యొక్క ఆధిపత్యం అనేది చాలా స్పష్టంగా ఉంటుంది. మొక్కుబడిగా రాష్ట్ర కమిటీలు ఉంటాయి, మొక్కుబడిగా మిగతా కమిటీస్ ఉంటాయి. బట్ సుప్రీం ఎవరైతే ఉన్నారో కేసీఆర్ నిర్ణయమే ఫైనల్గా ఉంటుంది. ఎవరు ముఖ్యమంత్రి కావాలన్నా ఆ నిర్ణయం తీసుకోవాల్సింది కేసీఆర్ గారే. నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా, ఇంకొక టర్మ్ కేసీఆరే ఉంటారు. అవునా? ఇంకో టర్మ్ ఖచ్చితంగా కేసీఆర్ ఉంటారు, అనుమానం అక్కర్లేదు. ఓకే. ఎందుకంటే ఆయన లక్ష్యాలు అసంపూర్తిగా ఉన్నాయి. కరెక్ట్. ఎందుకంటే టీఆర్ఎస్ మేనిఫెస్టో డిస్కషన్లో పాల్గొన్న వ్యక్తిగా, ఆ కమిటీ మెంబర్గా ఆయన ఏం చేయాలనుకున్నాడు తెలంగాణ అనేది నాకు పూర్తిగా మైండ్లో ఉంది. ఆయన ఈ 10 ఏళ్ళు చేసిన అభివృద్ధి ఈ 1 ఇయర్లో చాలా వెనకబడిపోయింది. అంటే దాన్ని అట్లా కంపేర్ చేయడం కంటే కూడా అంటే తగ్గించేశారు ఆల్మోస్ట్. అంటే రియల్ ఎస్టేట్ రంగం ప్రోగ్రెస్ ఆగింది. కేసీఆర్ ఉండుంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఈ సంవత్సరం పూర్తి అయ్యేది. కాళేశ్వరంలో ఏదో జరిగిందని అన్నారు, ఏది జరగలేదన్న విషయం మళ్ళీ బయట మేడిగడ్డ కూడా రిపేర్ అయ్యేది. అది అంటే ఆ మేరకు కొంత మందగించింది. అది అంటే ఏ ప్రభుత్వమైనా తన ముద్రను తను వేయాలనుకుంటుంది. రేవంత్ రెడ్డి కూడా ఆ ప్రయత్నాల్లో ఉన్నాడు. బట్ ఆయనకు అనుకూలిస్తలేవు శక్తులు. కేసీఆర్ ఇండిపెండెంట్ చీఫ్ మినిస్టర్ కాబట్టి అన్నీ తన కంట్రోల్లో ఉండేది. దేనికన్నా బడ్జెట్ కేటాయించాలన్నా, ఎవరికన్నా పదవి ఇవ్వాలన్నా, ఎవరికన్నా కన్సల్టెంట్గా పెట్టుకోవాలన్నా రేవంత్ రెడ్డికి ఆ ఫ్రీడమ్ లేదు. కాబట్టి ఈక్వల్ చీఫ్ మినిస్టర్స్తో మనం పోల్చాలి. అవును, ఇక్కడ కరెక్ట్. ఈక్వల్ కాదు, తెలంగాణలో అసంపూర్తి లక్ష్యాలు చాలా ఉన్నాయి. నేను అందుకే రేవంత్ రెడ్డికి
బిగినింగ్లో ముఖ్యమంత్రి అయినప్పుడు వెల్కమ్ చేస్తూ చాలా సోషల్ మీడియా ఛానల్లో చెప్పాను. రేవంత్ రెడ్డి కేసీఆర్ పాలనను మరిపించాలంటే, కేసీఆర్ అసంపూర్తిగా వదిలిపెట్టిన లక్ష్యాలను పట్టుకొని వాటిని సాధించే వైపుగా చేస్తే బేష్ అంటారు ఎవరైనా. కానీ అస్తమానం తిట్టుకుంటూ ఉన్నట్టయితే అది ఆయన చేయట్లే, ఆయన పక్కన ఉన్న వాళ్ళు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పుడు మీరు చెప్పింది అంటే ఇప్పటికి కూడా తను రికవరీ చేసుకోవడానికి, ఆ ఇమేజ్ని పెంచుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి రేవంత్ రెడ్డి గారికి. రైట్. బట్ ఆయన ఆ వైపుగా దృష్టి పెట్టాలి, పెడితే తెలంగాణ బాగుపడుతుంది. ఎస్, కరెక్ట్. బట్ కేసీఆరే ఎందుకు ఉండాలి, ఎందుకు ఉంటాడు అని నేను అనుకుంటున్నానంటే, కేసీఆర్ గారు తన మైండ్లో చాలా లక్ష్యాలు ఉన్నాయి తెలంగాణ పట్ల. అంటే తెలంగాణను భారతదేశంలో నంబర్ 1గా నిలపాలనే ఒక లక్ష్యం పూర్తయింది ఆయనది. కానీ తెలంగాణ ప్రజలకు ఆయన ఏం చేయాలనుకున్నాడో అది ఇంకా అది అసంపూర్తిగా ఉంది. తెలంగాణ ఇరిగేషన్ అసంపూర్తిగా ఉంది, కొట్లాట అసంపూర్తిగా ఉంది, నీళ్ళ కోసం కొట్లాట ఆంధ్రతో. అంటే ఈ అంశాలన్నీ పూర్తయ్యేదాకా ఆ సీట్లో ఆయనే ఉంటాడు, ఆయన ఎవరికి ఇవ్వడు. ఓకే. కాబట్టి ఈ కొట్లాట ఒకవేళ కవిత గారు ముఖ్యమంత్రి కావాలనుకున్నా, హరీష్ కావాలనుకున్నా, కేటీఆర్ కావాలనుకున్నా, వాళ్ళకి మీ ద్వారా చెప్తున్నా నేను, నెక్స్ట్ 5 years కేసీఆరే ఉంటాడు. ఆశపడంలో తప్పులేదు, కానీ వాళ్ళు ముగ్గురు కూడా ఆ విషయంలో పూర్తిగా సహకారాన్ని కేసీఆర్ గారికి ఇస్తారు. సరే, ఫైనల్గా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద. ఆంధ్రప్రదేశ్ ఈ ఒక రకంగా చెప్పాలంటే మళ్ళీ అక్కడ కూడా సంక్షేమ పథకాల అమల్లో చంద్రబాబు విఫలమవుతున్నాడు. దానివల్ల మళ్ళీ ఇక్కడ కేసీఆర్ ఉన్నప్పుడే మనకు మంచిగా డబ్బులు వచ్చాయి, అనవసరంగా తప్పు చేశామేమో అనే ఒక భావన ఇక్కడ ఎట్లా లబ్ధిదారులలో ఎట్లా వస్తున్నదో అక్కడ కూడా అది స్టార్ట్ అయింది. నాకు బాగా నమ్మకం ఉండే, అంటే మొదలు చంద్రబాబు ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా 10 ఏళ్ల కింద నేను ఒక మాట చెప్పాను మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా చెప్పాను. ఏమనంటే, ఎవ్వరికి రాని ఒక గొప్ప అదృష్టం చంద్రబాబును వరించింది. స్వతంత్ర భారతదేశంలో ఒక రాజధాని నగరాన్ని నిర్మించడం అనేది ఒక చండీగఢ్లో జరిగింది. మళ్ళీ అటువంటి గొప్ప అవకాశం సైన్స్ అండ్ టెక్నాలజీ పెరిగిన తర్వాత చంద్రబాబుకే వచ్చింది. ఒక శాటిలైట్ సిటీ అనేది అన్ని హంగులతోని ప్రపంచం గర్వించదగ్గే ఒక నగరాన్ని ఆయన నిర్మించే అవకాశం ఉంది, అమరావతి. రెండవది 6 దశాబ్దాల స్వప్నం పోలవరం ప్రాజెక్టు. తెలంగాణ ఎంత అడ్డుకున్నా కూడా రాష్ట్ర విభజనలో భాగంగా తెలంగాణ అంగీకరించాల్సి వచ్చింది. మన అనుమతి లేకుండానే దాన్ని డీమ్డ్ టు బి యాక్సెప్టెడ్ అని పెట్టారు. ఏ వ్యతిరేకత లేదు. రెండవది నిధుల కొరత కూడా లేదు, జాతీయ ప్రాజెక్ట్. కాబట్టి చంద్రబాబు కొంచెం దృష్టి పెట్టి పోలవరాన్ని, విజయవాడను కనుక కంప్లీట్ చేయగలుగుతా అమరావతిని, ఇంకా 10 ఏళ్ళు ఆయనే ముఖ్యమంత్రి ఉంటాడు అని చెప్పాను నేను. ఈ 2 చేయలేకపోయాడు, దిగిపోయాడు. ఈ 2 చేసి ఉంటే డెఫినెట్గా వచ్చేవాడు. ఇప్పుడు కూడా ఈ 2 అట్లాగే ఉన్నాయి. సేమ్ ఈ 2 ఆయన చేయగలిగితే ఒక 50% ఆయన సక్సెస్ అయినట్టు. జగన్ ఇంట్రడ్యూస్ చేసిన అనేక సంక్షేమ పథకాలు, భారీ మొత్తంలో ప్రజలకు ఆయన ఇచ్చిన డబ్బు పెంచకపోయినా పర్వాలేదు, ఉన్నది ఉన్నట్టుగా ఇచ్చినా చాలా అంతరాయం లేకుండా ఇవ్వగలిగితే డెఫినెట్గా మళ్ళీ చంద్రబాబు ఇంకో టర్మ్ వస్తాడు. కానీ కష్టం. బట్ ఈ 6 months ప్రయాణం చూసినట్టయితే పురోగమన దిశలో కనబడడం లేదు. బట్ ఆయన చాలా తెలివికల్ల ముఖ్యమంత్రి, చాలా అనుభవం ఉన్న ముఖ్యమంత్రి. అంటే ఈ దేశంలో చాలా కొద్ది మందికి మాత్రమే 3 సార్లు 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చింది, అందులో ఆయన ఒకడు. అవును, ఇప్పుడు ఓవర్కమ్ అవుతాడని నేను ఆశిస్తున్నా. ఇంకోటి, జగన్కి అనేక ప్రతిబంధకాలు ఉన్నాయి, లీగల్ సమస్యలు ఉన్నాయి, కోర్టు కేసులు ఉన్నాయి, కుటుంబ తగాదాలు ఉన్నాయి. ఇన్నిటిని అధిగమించి చంద్రబాబుకి ఇవేవి లేవు. అవును. కాబట్టి సబ్జెక్టివ్గా చూసినప్పుడు కూడా చంద్రబాబుకు చాలా అనుకూలమైన అంశాలు ఉన్నాయి. తర్వాత కాపు, కమ్మ ఈ 2 వర్గాలు కలవడం అనేది అదొక చారిత్రక పరిణామం. అక్కడ ఈ 2 కలిసిన తర్వాత వాళ్ళని దెబ్బకొట్టడం అనేది ఎవరి వల్ల కాదు. ఈ ఐక్యత ముందే నెక్స్ట్ కంటిన్యూ అవుతుందా లేదా అనేది కదా. అంటే జనసేనకు ఏమాత్రం ప్రాధాన్యత తగ్గియకుండా ఇట్లాగే కంటిన్యూ అయినట్టయితే, పవన్ కళ్యాణ్కు నేనేదో ముఖ్యమంత్రిని అవుతాను అనే ఒక ఆశ కనుక లేకపోతే,
ఇది కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలన్నా రెడ్లతోన కలవాలి, కమ్మాస్తోన కలవాలి. ఎందుకంటే క్యాస్ట్ డివిజన్ ఆంధ్రలో చాలా ఎక్కువగా ఉంటుంది బాగా. కాబట్టి పవన్ కనుక నేను అంటే భారతదేశంలో నేను అభిమానించే అతి కొద్ది మంది రాజకీయ నాయకుల్లో పవన్ కళ్యాణ్ ఒకరు. ఎందుకంటే ఆయన లోపల ఈ స్వతంత్ర అనంతర భారతదేశంలో రాజకీయ నాయకులకు వచ్చిన అవలక్షణాలు, దుర్గుణాలు చాలా వరకు పవన్ కళ్యాణ్కి లేవు. ఆయన తను ఒక చేగువేరలాగా పోల్చుకుంటాడు. అంటే ఒక డెడికేషను, ఒక త్యాగం, ఏదో చేయాలనే ఒక సంకల్పం, ఒక తపన, మాటల్లో ఆవేశం, ఆలోచనలలో చాలా షార్ప్నెస్, అన్కాంప్రమైజ్డ్ మనస్తత్వం, ఇవన్నీ పవన్కు ఉన్నాయి. ఒక బలమైన సామాజిక వర్గం అండదండలున్నాయి. మంచి లీడర్షిప్ లక్షణాలు తను బయట సినిమా రంగంలో కూడా ఎస్టాబ్లిష్ చేయగలిగాడు. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మన రాష్ట్రంలో కాదు, మహారాష్ట్రలో కూడా పోయి ప్రభావం చేయగలిగాడు. మరి ఇన్ని లక్షణాలు ఉన్న నాయకుడు కొన్ని కారణాల వల్ల ముఖ్యమంత్రికి కావాల్సిన బలాన్ని సంతరించుకోలేకపోవచ్చు. బట్ ముఖ్యమంత్రిగా ఉన్నా లేకున్నా అధికారంలో తను కొనసాగడం అనేది అవసరం. అందుకని మళ్ళీ ఇదే సయోధ్య కంటిన్యూ అయినట్టయితే అక్కడ అదే పార్టీ, ఇదే కూటమి ఇంకో 5 years కూడా కొనసాగుతుంది. కొన్ని వైఫల్యాలు ఉన్నా ఇప్పుడు ఆయనే ఆలోచన లేకపోతే జగనే ముఖ్యమంత్రి ఉండేవాడు. ఆయన చేసిన గొప్ప పని ఏంటంటే తన సామాజిక వర్గాన్ని కన్విన్స్ చేసుకున్నాడు కమ్మాస్తో కలవడానికి. తర్వాత మోడీని ఒప్పించి కూటమిలోకి మోడీని లాగగలిగాడు. ఇదే చంద్రబాబును వ్యతిరేకించిన మోడీ, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి కారణమైన మోడీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని దించి చంద్రబాబుతో అలయన్స్లోకి రాగలిగాడు. ఇది పవన్ కళ్యాణ్ చేసిందే. ఇవాళ చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్నాడంటే ఆ క్రెడిట్ నేను పవన్కి ఇస్తాను 100%. అంటే ఆ రాజకీయాలను అర్థం చేసుకున్నప్పుడు ఈ మార్పులన్నీ శ్రీకారం చుట్టి అమలయ్యేటట్టు చేసింది, తనను తను తగ్గించుకున్నది, తన సీట్లను కూడా బీజేపీకి త్యాగం చేసింది పవన్ కళ్యాణ్. రేపు ఆయనే ముఖ్యమంత్రి కావాలంటే మాత్రం చంద్రబాబు గారికి ఆయనే ముఖ్యమంత్రి కావాలంటే తెలుగుదేశం సహకరించాలి ఫస్ట్. ఓకే. లేదా ఒకవేళ తెలుగుదేశం కనుక సహకరించే పరిస్థితి లేనప్పుడు కమ్మాస్లో ఒక మేజర్ సెక్షన్ని తను కూడగట్టుకోగలగాలి, రెడ్డిలలో ఒక మేజర్ సెక్షన్ని తను కూడగట్టుకోగలగాలి. అవి రెండు చేయాలంటే 2 పార్టీలను చీల్చాలి. బీజేపీ ఎట్లయితే మహారాష్ట్రలో 2 పార్టీలను చీల్చి అధికారంలోకి వచ్చిందో కమ్మాస్లో యంగ్ లీడర్షిప్తో ఒక కొత్త పార్టీ తీసుకురావాలి. రెడ్డిస్లలో జగన్మోహన్ రెడ్డి క్లచెస్ నుంచి అదే కాంగ్రెస్ షర్మిల నాయకత్వంలో లేదా ఇంకొకరి నాయకత్వంలో ఎదిగేటట్టు చేసి ఆ కాంగ్రెస్తో అలయన్స్ పెట్టుకోవాలి. కమ్మాస్ రెడ్డిస్ కాంగ్రెస్ ద్వారా వచ్చినా పర్వాలేదు. ఓకే. బట్ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలంటే ఆయనకున్న ఒకే ఒక్క మార్గం ఏంటంటే కాంగ్రెస్తో అలయన్స్. ఈ 2 వర్గాలను కాంగ్రెస్లో సమీకరించేటట్టుగా తన వైపు తెచ్చుకోవాలంటే కుదరదు. ఎవరు రెడ్డిస్, కమ్మాస్, కాపుల నాయకత్వం కిందకి రారు. కానీ కాంగ్రెస్ నాయకత్వం కిందకి వస్తారు. కానీ కాంగ్రెస్తో ఆయన అంటే కాగలేడుగా, అంటే చీల్చాలి. అంటే బీజేపీతో బాగా ఇది రాజకీయాలు. ఓకే. మన ఫస్ట్ టర్మ్లో కేసీఆర్ బీజేపీ ఎట్లుండే, అవును, మోడీ గారు ఏం చెప్తే దానికి ఆయన అవును ఎంత అన్యోన్యంగా ఉండేటోళ్ళు. ఆయన పెట్ ప్రాజెక్టు మిషన్ భగీరథ మోడీ గారిని తీసుకొచ్చి ఇనాగ్రేట్ చేయించారు. అంటే ఒక రకంగా బీజేపీకి ఒక అనధికార కూటమిలో భాగంగానే బీఆర్ఎస్ వ్యవహరిస్తూ వచ్చింది. రాజ్యసభలో వాళ్ళ మెజార్టీ లేకపోతే ఏ బిల్ పెట్టినా కూడా సపోర్ట్ చేశారు. బట్ సెకండ్ టర్మ్ వచ్చేసరికి ఏమైంది మొత్తం. కాబట్టి రాజకీయాలలో ఈరోజు ఉన్న పరిస్థితి ఇంకో గంట తర్వాత ఉండదు, గంట తర్వాత ఉన్నది రేపు మార్నింగ్ ఉండదు. రైట్. ఇప్పుడు రాజకీయాలకు అవకాశవాదం అనేది జోడించాలి మనం. అదొక సినానిమ్ అది ట్యాగ్ లైన్. ఓకే. రాజకీయం అంటే అవకాశవాదం. అవకాశవాది కానీ రాజకీయ నాయకుడు ఈరోజు నిలబడలేడు. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రకాష్ గారు, చాలా విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ.